నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో భక్తాచార్యేభ్యో నమో నమః. భగవన్మయమైన సభాసదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భక్తాచార్యులు నారదుల వారు అనుగ్రహించినటువంటి భక్తి శాస్త్రం, భక్తి దర్శనం, భక్తి సూత్రములు చెప్పుకుంటూ ఉన్నా. అందులో క్వచిదుత్పుల్లక స్తూష్ణీమాస్తే సంస్పర్శ నిర్వృత అస్పంద ప్రణయానంద సలీలా మీలితే క్షణ. ఈ విధంగా అనేక రకములుగా ఇక్కడ వర్ణించి మనకు కనిపిస్తూ ఉన్న ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే స్తబ్ధ కూడా వచ్చింది అక్కడ. మత్తో భవతి స్తబ్ధో భవతి, ఇన్ని ఇంచుమించు ఒకటే. మత్త అంటే మత్తులో ఉంటాడు, ఎప్పుడు ఆ మత్తులో మైకంలో ఉంటాడు, ఈ మత్తు దిగదండి. ఇక స్తబ్ధుడు, స్తబ్ధుడు అంటే అర్థం ఏమిటి? కదిలించినా కదలనటువంటి వాడు, అచేతనావస్థ. యోగ స్థితిలో కూడా ఈ స్తబ్దత వస్తుంది. ఒక యోగీశ్వరుడు నారద భక్తి సూత్రాలకు వ్యాఖ్యానిస్తూ ఈ స్తబ్దత నేను అనుభవించానన్నాడు. ఆయన ఎలా అనుభవించావంటే, ఒకప్పుడు నేను కూర్చుని సాధన చేస్తూ పంచభూతాలను ఒక దాంట్లో ఒకటి లీనం చేసే యోగ సాధన ఉంటుంది, దీన్ని పంచీకరణం అని చెప్తారు. అలా నేను పృథ్వీతత్వాన్ని జలంలో, జడతత్వాన్ని ఇలా యోగ ప్రకారంగా వెళుతూ ఉంటే నేను స్తబ్దుణ్ణైపోయాను. అప్పుడు నా కళ్ళ ముందు పరమాత్మ దర్శనమిచ్చి నారాయణుడు కనిపిస్తే, నారాయణ వచ్చేవా అనడానికి కూడా నా నోటంట మాట రాలేదు. అలా నిలబడిపోయాను నేను. ఆ స్తబ్దత నేను అనుభవించాను అన్నాడు. ఇక్కడ సర్వేంద్రియములు భగవద్ అనుభవంలో లీనమైపోయే ఈ జడంలా మిగిలిపోయింది. జడంలా మిగిలిపోయిన స్తబ్దత ఒక్కసారైనా ఇప్పుడైనా అనుభవిస్తే వ్యాఖ్యానించగలం. ఇది పూర్తిగా అబ్స్ట్రాక్ట్ చెప్తున్నామండి మేము. ఎందుకంటే ఎప్పుడైనా ఒకప్పుడు అనుభవిస్తే కదా. అందుకే పాపం సుఖమహర్షి అంతటి వాడే భోజనంతో పోల్చి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే భోజనం అబ్స్ట్రాక్ట్ కాదు మనకి, భక్తి మాత్రం అబ్స్ట్రాక్ట్ అయి కూర్చుంది. మనకి వచ్చింది బాధ ఇదంతా కూడా. తీపి అబ్స్ట్రాక్ట్, పంచదార మాత్రం వస్తుంది. ఏమిటిది? అందుకు ఆ విషయం స్తబ్దత. కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తేట. ఆ ఎత్తినప్పుడు అందరూ చూస్తూ పరవశించిపోయారు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. ఆ స్వామి వ్యత్యస్తాంఘ్రి అయి కాలు మీద కాలు వేసి ఆ పర్వతాన్ని ఎత్తంతసేపు లీలగా పట్టుకున్నాక ఇంద్రుడు కురిపించి వర్షం కురిపించి విసిగిపోయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను కొండ దించుతాను, అందరూ బయటకు వెళ్ళానంట. ఇలా బయటకు వెళ్ళిన వాళ్ళల్లో యశోదమ్మ బయటకు అలా ఉండిపోయింది, స్తబ్దంగా ఉండిపోయింది. ఆ స్వామిని చూసి కృష్ణస్వామి ఆ పర్వతాన్ని పెట్టి రాగానే అందరూ వెళ్ళి కృష్ణుడి చుట్టూ చుట్టేశారు. ఆయన ఎత్తుకున్న వాళ్ళు కొందరు, ముద్దు పెట్టుకున్న వాళ్ళు కొందరు, ఒకరి చేతిలోంచి ఒకరు లాగేసుకుంటున్న వాళ్ళు కొందరు. కానీ దూరంగా ఏమీ చేయకుండా అలా నిలబడిపోయిందిట యశోదమ్మ. ఎందుకంటే ఆ స్వామిని ఎత్తుకోవాలని కూడా ఆమెకు తెలియలేదు. నా స్వామి ఇంత బ్రహ్మాండమైన కార్యం చేశాడా? ఒక మహాస్థితిలో గెలిపి, సమాధి స్థితిలో గెలిపోయింది ఆవిడ. శరీరం చేతనావస్థ లేదు. ఎప్పుడైతే దూరంగా ఉండి నిజంగా తనని ఎత్తుకుంది ఆవిడే, ఆయనకి తెలుసది. వెంటనే ఈ మందనంతటిని తొలగించుకుని వెళ్ళి అమ్మ అని చేతులు చేస్తే ఆయన దుమికేట ఆవిడికి. అప్పుడు ఆవిడికి చేతన వచ్చిందిట. ఇలాగా ఆ స్తబ్దత అనే విషయం అంత చక్కటిది. బాహ్య స్పృహ లేని అవస్థనే స్తబ్దత అన్నారు. అయితే వేదాంతపరంగా స్తబ్దత అంటే నైష్కర్మ్య సిద్ధి అని చెప్పబడుతున్నది. నైష్కర్మ్య సిద్ధి, వాడికి ఈ కర్మ నేను చెయ్యాలి, ఈ కర్మ కావాలి అనేటువంటి విషయం ఉండదు. ఒక యంత్రం వలె చేస్తూ ఉంటాడు. మనం ఉదయం పూట బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం. దానికోసం రాత్రి నుంచి ధ్యానిస్తామా, రేపు బ్రష్ చేస్తాను అని అది పట్టుకుని ఆహా ఎంత చక్కగా బ్రష్ చేస్తున్నానో అని పరవశిస్తామా? అంటకుండా పని చేయడం చేస్తున్నాం మనం, ఏమీ అంటుకోవట్లేదు, పని మాత్రం జరిగిపోతుంది. అలాగే వాళ్ళు కర్తవ్య కర్మలు, లౌకిక కర్మలు చేస్తూ ఉంటారు తప్ప వాటి పట్ల స్పృహ కలిగి ఉండరు. అలాగని మనం ఏమీ ఏకాగ్రత చూపించలేదని చెప్పి అరకొరగా తోవుకుంటామా? లేదు కదా, అది సమగ్రంగానే చేస్తున్నాం. అయినప్పటికీ అదే పరమావధి అని దాంతో అంటుకోవట్లేదు. అది ఎంత తేలిగ్గా మనం చేస్తున్నామో మహాత్ములు ఈ కర్మను అలాగే చేస్తుంటారు జీవితంలో ఉన్నంత కాలం. కానీ వారి అంతరంగం మాత్రం నైష్కర్మ్య స్థితిలో ఉంటుంది. దాన్ని స్తబ్దత అని అంటారు. ఇక తర్వాత మాట చెప్తున్నాడంటే ఆత్మారామ. ఎందుకంటే భగవంతుడితో ఆనందించడం అనే విషయం అనేది సృష్టిలో ఎవరో ప్రతి వాళ్ళు దేనితో ఒక దానితో ఆనందిస్తున్నారు. ఇవాళ ఒక వస్తువు వచ్చు, రేపు ఒక వస్తువుతో వచ్చు. కానీ వాడు ఒక వస్తువుతో ఆనందిస్తున్నాడు, భక్తుడు భగవంతుడితో ఆనందిస్తున్నాడు. ఏమిటి ఆ ప్రత్యేకత దానిలో? కానీ నువ్వు ఆనందిస్తున్నవన్నీ బాహిరమైనవి,
భగవంతుడు అంతరంగ సంబంధి అయిన విషయం కనుక ఆత్మారామ అది ముఖ్యమేనండి. ఆత్మారాముడు ఒక వస్తువు వల్ల ఆనందం పొందడం అనేది ఎంత పరాధీనం అండి. ఆ వస్తువు ఉంటే ఆనందం, వస్తువు పోతే బాధ. ఎంత పరాధీనులుగా బతుకుతున్నాం మనం. వేదమాత చెప్తోంది ఇండిపెండెంట్గా బతుకు. డిపెండెన్స్ నీకు అది ఉంటేనే నాకు ఆనందం, అది పోతే బాధ అంటే ఎంత దౌర్భాగ్యమయ్యా నువ్వు. ఏది ఉన్నా ఏది పోయినా ఏది ఎప్పుడు ఉంటుందో అదే నువ్వు. దాన్ని పట్టుకో. దాన్ని పట్టుకుంటే ఈ నిరాధారమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. దాన్ని నిరాలంబం అన్నారు. ఏ ఆలంబనం లేదు ఇక్కడ. ఏదో ఒక ఆధారం ఏంటి? అది ఎక్కడుంది? ఆత్మారామ. ఇన్ని ఉండడానికి ఏది ఆధారమో ఆ పరమాత్మను పట్టుకోవయ్యా. దాన్ని పట్టుకున్నావు ఎప్పుడు ఆత్మారాముడు అవుతున్నాడు. నీలో నువ్వే ఆనందిస్తున్నావు. తన యందు తాను ఆనందించేవాడు, అంతేగాని బాహిరమైన విషయం కాదు. మీరు కృష్ణ పరమాత్మని ధ్యానించారు, ధ్యానిస్తే ఒక ఆనందం అనుభవించారు. ఎక్కడి నుంచి వచ్చినది? అక్కడే ఆయన ఆవిర్భవించాడు. అందుకే ఆనంద స్ఫురద అనుభవాభ్యాం తెలియ అన్నారు శంకర్ల వారు. కళాభ్యాం చూడాలనుకుంటారు శశికళాభ్యాంలో. ఎక్కడొస్తున్నాడు ఆయన? ఆనంద స్ఫురద అనుభవాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురద అనుభవాభ్యాం. అది చూపిస్తున్నాడు. కానీ ఎక్కడొస్తుంది అది? నీ అఖండమైన ఆత్మస్వరూపమైన ఆ పరమాత్మయే నీ అనుభూతిలోకి వస్తున్నాడు. మిగిలినవన్నీ కూడా బాహిరమైనటువంటివి. అయితే బాహిరమైనవి నిజానికి వాటిలో ఆనందం ఉందా అంటే ఈ ఆనందం అనే లైట్ దాని మీద ఫోకస్ చేసి అది లైట్ అనుకుని పట్టుకుంటున్నావు, కానీ అది స్వయం ప్రకాశం కాదు. ఈ లోపల ఉన్న ప్రకాశం దాని మీద ఆరోపించుకుని అనిపిస్తున్నావు, కానీ లోపల స్వయం ప్రకాశ వస్తువు, స్వయం ఆనంద వస్తువు ఉంది. ఈ స్వయానంద వస్తువు ఏదైతుందో దానిని పట్టుకుని ఉండేటటువంటి వాడు ఆత్మారాముడు అన్నారు. భక్తులను ఆత్మారాములు అన్నారు. ఇంకో ఈ రాములు ఉన్నారు ఇద్దరు. ఈ రాముల గురించి మనకు అందరికీ శుభ్రంగా తెలిసి వీడే అర్థం కాడు ఇక ఆత్మారాముడని, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్. మిగిలిన రెండు గురించి చెప్పుకుందాం మనం. ఇంద్రియారాములు, విషయారాములు, ముగ్గురు రాములు ఉన్నారండి మనకి. రాముడు అంటే రమించేవాడు రాముడు, ఆనందించేవాడు రాముడు. మనము రాములమే, మనము ఆనందిస్తూ ఉంటాం. ఎక్కడ ఆనందిస్తూ ఉంటాం? ఇంద్రియారాములు. విషయారాములు రెండోవారు. ఇంద్రియారాముల కంటే విషయారాములు కొంత బెటర్. అది ఎలాగో అంటే ఒక మనిషి వల్ల తన ఇంద్రియాలను దలుచుకున్నవాడు ఆ మనిషి సుఖంగా ఉన్నాడా కష్టంగా ఉన్నాడా పట్టించుకోడు. ఒక భృత్యుడు ఉన్నాడు, వాడి వల్ల వీడికి కొన్ని పనులు జరగాలి, వాడి ఇంద్రియాలకు కావాల్సినవి లభించాలి, సంపద అనండి, ఆహారం అనండి. వాడిని ఎంత హింసించైనా కష్టపెట్టైనా సంపాదిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఆ భృత్యుడనే విషయాన్ని పట్టించుకోకుండా తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం అనే విషయాన్ని పట్టించుకుంటున్నాడు. వీడు ఇంద్రియారాముడు, వీడు దుర్మార్గుడు, వీడు మహాప్రమాది. వాడు ఎందుకంటే అవతల వాళ్ళని హింసనే పెడతాడు. వాడి సుఖంతో పని లేదు, కష్టంతో పని లేదు వీడికి. విషయారాములు కొంతమంది ఉన్నారు. విషయారాములు ఎలాంటి వాళ్ళంటే ఒక వస్తువుని ప్రేమగా చూస్తూ అయ్యో అది ఎక్కడ కష్టపడిపోతుందో అని బాధపడుతూ అది ప్రియంగా ఉండాలని తపనపడిపోతూ ఇలాంటి బ్రతుకులు మనం చూస్తున్నాం. వీళ్ళు విషయారాములు అంటారు. ఇద్దరు రాములకి పెద్ద వ్యాసాలు రాయక్కర్లే, అందరికీ తెలిసినదే ఈ రాములు. అసలు రామం ఆత్మారామం. తన యందు తాను ఆనందించుట అంటే తన యందు అంటే తన ఇక్కడ ఆత్మ ఎవడు? అందరి జీవులకి ఒకటే ఆత్మ. అంటే భక్తులకు మరో ఆత్మ ఉండదండి, పరమాత్మే వాళ్ళ ఆత్మ. కనుక పరమాత్మ యందు ఆనందించేవాడు ఆత్మారాముడై కూర్చున్నాడు. పరమాత్మ ఆత్మారాముడు ఎలా అవుతాడు? దానికి భాగవతంలోనే మళ్ళీ వెళుతున్నాం మనం. బ్రహ్మదేవుడు గోప బాలకుల్ని లేగల్ని దాచేసిన తర్వాత పరమాత్మ వాళ్ళ రూపాలన్నీ ధరించాడు. ధరించి ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తించాడు. అది మనకు తెలిసిన విషయమే. ఆ గోపబాలుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండేవాడు. వాళ్ళకి నత్తుంటే ఈయనకి నత్తి చూపించాడు. వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడో ఆ వస్త్రాలు, వాళ్ళు ఈ పింఛం ఎటు పెడితే అటే ఎలా ఉండేవాళ్ళు అలాగే. మేనరిజంలో కూడా తేడా లేదు. వాళ్ళు ఎవరండి చేయగలరు? ఏ నటుడు అలా చేయలేడు, ఈయన మాత్రం చేయగలడు. ఎందుకంటే అన్ని రూపములు ఏర్పరిచిన మహానుభావుడు ఆయన. ఆ కారణం చేతి ఇన్ని రూపాలు ధరించగలిగాడు. ఈ ధరించినప్పుడు ఈ గోప వనితలందరికీ కూడా అంతవరకు వీళ్ళు నా పిల్లలు అనిపించేది. కానీ కృష్ణుడి పిల్లల రూపంలో వచ్చినప్పుడు వీళ్ళు పిల్లలుగా కనిపిస్తున్న తమ పిల్లలు అనిపించట్లేదట. అప్పుడు ఒకరితో ఒకరు అనుకున్నారు, ఏమిటో కానీ నీ పిల్లాడి సంగతి తెలియదు కానీ నా పిల్లాడిని ఈ మధ్య కొంతకాలమే చూస్తున్నాను. నా పిల్లవాడికి స్నానం చేయించేటప్పుడు ఒక ఆనందం ఉండేది, కానీ ఇప్పుడు స్నానం చేస్తుంటే కృష్ణుడికి స్నానం చేస్తున్నంత ఆనందంగా ఉంది, కృష్ణుడికి భోజనం పెడుతున్నంత ఆనందంగా ఉంది, కృష్ణుడిని ఎత్తుకున్నంత ఆనందంగా ఉంది. అంతేగా నా పిల్లాడిని ఎత్తుకుంటున్నంత ఆనందం లేదన్నది. అంటే నా పిల్లాడిని ఎత్తుకుంటున్న ఆనందం కంటే ఎక్కువగా ఉంది అని చెప్తోంది. అంటే అర్థం ఏమిటి? తన పుత్రుడి వల్ల పొందే ఆనందం కంటే ఎక్కువ కృష్ణుడి వల్ల పొందుతోంది ఆ తల్లి. సృష్టిలో ఏ తల్లి అయినా అన్ని ఆనందాల కంటే పుత్రుడి వల్ల పొందే ఆనందమే ఎక్కువ. అంతే కదండి.
అలాంటిది పుత్రుడి కంటే ఎక్కువ ఆనందం అనుభవిస్తున్నది అంటే ప్రేయ పుత్రాత్ విత్తాత్ అని మనకు మంత్రం చెప్తోంది, ఉపనిషత్ మంత్రం. అంటే విత్తము కంటే పుత్రుడి కంటే ఇష్టమైన వస్తువు ఆత్మ అని చెప్తున్నది. కనుక పుత్రుడి కంటే నిజంగా నువ్వు నీకు ఇష్టం. పుత్రుడు నీకు ఎందుకు ఇష్టమయ్యాడు? వాడికి అన్ని ఇష్టంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అనమాట. అంటే ఎవరి కోసం? నీ ఆనందం కోసమే నువ్వు చూస్తున్నావు కదా. పుత్రుడు హాయిగా ఉంటే నీకు ఆనందం. అంటే నీ ప్రయోజనం పుత్రుడు హాయిగా ఉండడమా, నీకు ఆనందం రావడమా? నీకు ఆనందం రావడమే ప్రయోజనం. ఇప్పుడు చెప్పండి, ఎవరిష్టం నీకు? నీకు నువ్వే ఇష్టం. ఇది కొంచెం ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కనుక ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆ ఆత్మ యొక్క దీనికోసమే నువ్వు చూస్తున్నావు. అలాంటిది పుత్రుడి కంటే ఎక్కువ ఇష్టం అయ్యాడంటే అర్థం ఆత్మయే కృష్ణుడు అని చెప్పడం. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పడం. అందుకే సర్వజీవులలో ఎవడు ఆత్మయ్య ఉన్నాడో ఆయన కృష్ణుడు. ఈ మాట చెప్తే క్వశ్చన్ మార్క్ ముఖాలు చాలా వస్తాయి. ఎందుకంటే కృష్ణుడు అంటే వైకుంఠంలోనో బృందావనంలో ఉన్నాడంటాం, కానీ నా ఆత్మయే కృష్ణుడే నేను ఒప్పుకుంటాను. ఎలాగంటే అంటే ఆ ఒప్పుకోవాలంటే పరమ ప్రేమ రూప అయిన భక్తి ఉంటే అప్పుడు తెలుస్తుంది. అది తెలిసిన వాడు ఆత్మారాముడు, తన యందు తాను ఆనందించువాడు అని ఇక్కడ వివరించారు. కనుక అటువంటి ఉన్మత్త భావాదులతో ఉన్నటువంటి వాడు యదా గ్రహగ్రహస్థ ఇవ క్వచిత్ అని కూడా మరొక చోట చెప్తున్నాడు. గ్రహగ్రస్తుల వలె ప్రవర్తిస్తూ ఉంటే వాడు జీవితంలో ఉన్నంతకాలం ప్రవర్తిస్తుంటాట. అలాంటప్పుడు ఇంకా జీవితం ఎందుకంటే బయట వాటితో అవసరం లేనప్పుడు అలా ఎందుకు తిరగాలి అంటే కర్మ అనేది ఉంది గనక దేహంలో ఉన్నాడు గాని వాడి ఆత్మంతా కృష్ణమయంగానే ఉన్నదయ్యా. అందుకు ఆ స్థితిలో ఏమవుతున్నదంటే వాడి ప్రారంధ కర్మ మిగిలిన్నాయి కదా, అవన్నీ నిర్దగ్ధ బీజానుశయో మహీయస భక్తి ప్రయోగేన సమేత్యధోక్షజం అని చెప్తున్నాడు. వాడి కర్మ బీజములన్నీ నిర్దగ్ధములైపోతున్నాయి, పూర్తిగా దగ్ధములైపోతున్నాయట. మరి వాడికి జన్మరాహిత్యాన్ని వెళుతున్నాడు. కనుక యజ్ఞాత్వా యత్ప్రాప్య యల్లబ్ధ్వ, మూడింటిని ఎంత అందంగా ఎక్కడెక్కడ ఎలా ప్రయోగించాలో అక్కడెక్కడ అంత అద్భుతంగా ప్రయోగించాడు ఇక్కడ. కనుక విషయారామ ఇంద్రియారామాలను మించిన ఆత్మారామం అనే గొప్ప లక్షణం ఉంది. అదయ్యా భక్తి అంటే. భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయి అని భక్తి స్వరూపం, భక్తుడి లక్షణాలు ఇంతవరకు చెప్పారు. మొదటి సూత్రంలో భక్తి స్వరూపం చెప్పి ఆడ తర్వాత 4, 5, 6 ఈ 2 సూత్రముల యందు భక్తుడి యొక్క లక్షణములు, వాడి స్వభావము వివరించడం జరిగినది. ఆట తర్వాత నుంచి ఉండకూడని లక్షణాలు చెప్తున్నాడు. ఎన్ని చెప్తున్నా ఇదంతా టోటల్గా భక్తి యొక్క స్వరూపాన్ని చెప్పడమే గనక ఇప్పటి వరకు చెప్పిన దాన్ని అనురోధ అధికరణము అని అంటారు. అంతా ఏవేవి ఉండాలో ఇంతవరకు చెప్పడం వచ్చింది. ఇక్కడి నుంచి నిరోధము, నిరోధాధికరణము అని అంటారు దీన్ని. నిరోధము అంటే ఉండకూడని లక్షణాలు గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఒక్కడ అర్థమైంది ప్రేమే భక్తి అని. ఈ ప్రేమ అనేక చోట్ల వాడుతున్నాం కదా, అది ఇది ఒకటైనేమో అంటే ఒక సిద్ధుడు అంటాడు, ప్రేమకి కామానికి వెంట్రుక వాసి తేడా ఉందయ్యా అన్నాడు. అతి చిన్న తేడా. ఇటు వచ్చేవా క్షుద్రం, అటు వెళ్ళేవా దివ్యం. అందుకు తెలియక మనం ఏం చేస్తున్నామంటే కలిపేస్తూ ఉన్నాం. కనుక నేను ఇంతవరకు వర్ణించిన పరమ ప్రేమని నువ్వు ఎక్కడ లౌకికమైన కామన అనుకుంటావేమో. అందుకు ఆచార్యుడు ఇక్కడ ఒక్కసారి మన ఆలోచన అటువైపు వెళ్ళనివ్వకుండా 7వ సూత్రం ప్రారంభిస్తున్నాడు. సా నకామయమాన నిరోధ రూపత్వాత్ అని చెప్పాడు ఇక్కడ. సా నకామయమాన, సా అంటే భక్తి, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. ఆ భక్తి నకామయమాన, అది కామించున్నది కాదు, అది కోరుకునేది కాదు. భక్తి కోరుకునేది కాదు. మరి భగవంతుడిని కోరుకోవడం ఉందా అనంటే అది ఈ కోరిక లాంటిది కాదు అని చెప్పడం. నిరోధ రూపత్వాత్, అక్కడ మీకు పరమ ప్రేమ రూప అమృత స్వరూప పక్కన ఇది చేర్చుకోండి. నిరోధ రూప అంటే భక్తికి మరొక నిర్వచనం ఇచ్చాడు, అది నిరోధ రూప. కామమును మొదలైన చిత్తవృత్తుల్ని నిరోధించున్నది భక్తి, అంతేగాని అది కామించున్నది కాదు. మరి భగవత్ కామన ఒకటి ఉంది కదా, భగవంతుడు కావాలని అనుకోవడం ఉన్నది కదా. అంటే భగవత్ కామన అన్ని కామములను నశింపజేసేది కనుక దాని కామన కింద లెక్కించరు. కనుక మోక్షాన్ని కోరేవాడిది కూడా కోరికే కదండి. అంటే వాడు కోరిక లేని స్థితిని కోరుకుంటున్నాడు కనుక అది కోరిక కాదండి. ప్రహ్లాదుడి వారిని పరమాత్మ అడిగట్ట, నీకేం కోరిక ఉంది నాయన అని అడిగట్ట. అడిగినప్పుడు ఆయన ఏం కోరాడు? ఏం లేదు స్వామి, ఏదైనా కోరాలి అంటే నేను నిన్ను ప్రార్థించిన ప్రార్థనలో కోరిక కోసం చేయలేదు. పైగా కోరిక తీర్చేవాడికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఒకడు కోరేడు, మనం ఇచ్చాం, ఆ ఇవ్వడం వల్ల ఎప్పుడైనా పనికొస్తుంది, వీడి కోరిక తీర్చితే మనం ఇస్తాం ఆ కోరిక. అలాగా నా కోరిక తీర్చడం వల్ల నీకు ఏం ప్రయోజనం లేదు, నాకు అపేక్ష లేదు స్వామి అని అడిగాడు.
కాదు నాయనా, నేను కనబడితే చాలా అందరూ లిస్టు వల్లిస్తారు. అలాంటిది నువ్వు ఏది కోరనంటే నన్ను అవమానించడమే. నారాయణ అంతటి వాడు ఎదురొచ్చి కోరుకో అంటే ఏమీ కోరలేదంటే నిన్నేనా మూర్ఖుడు అంటారు, నన్నైనా అక్కర్లేదనగానే వెళ్ళిపోయాడు కానీ ఏమీ ఇవ్వలేదండి అంటారు. కాబట్టి నువ్వు చెప్పని ఓరగా అటు చూసేట అక్కడ దేవతలందరూ క్యూ కట్టి నిలబడుతున్నారు. ఏం చెప్తాడో చూద్దామని వాళ్ళకి బుద్ధి రావడానికి చూపిస్తున్నాడే. ఆ ప్రహ్లాదుడి మనసు ఆయనకి తెలియదా? వాళ్ళకి తెలియాలి. ఇంతవరకు నా ముందు నిలబడి మీరు వాళ్ళు ప్రార్థనలు చేశారే, లాభం లేదు. కుర్రాడిని చూడండి ఏంటంటాడు. ఆ కుర్రాడు చెప్పాడు, నిజమే స్వామి, నీ అంతటి వాడు కనిపిస్తే కోరకుండా ఉండడం కూడా పాపమే, అందుకు కోరుకుంటున్నాను, ఏ కోరిక లేని స్థితిని ఇమ్మని కోరుకుంటున్నాను అన్నట్టండి. ఎంత చక్కగా చెప్పాడు. అందుకు ఆ నిరంతర భగవన్మత్తతలో ఉన్న భక్తుడు నకామయమానా, అతని భగవత్ ప్రేమ ఉంది కానీ కోరిక లేదు. ఎందుకు? ఇది కోరికలంటే నిరోధించింది. మీకు సృష్టిలో మీరు ప్రేమ అనుకునే ప్రతి కామ వికారము కోరికల్ని నిరోధించిందా చెప్పండి. కోరికలు నిరోధించలేదే, కోరికల్ని పెంచింది, ఇంకా 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 పెంచింది తప్ప నిరోధించలేదు. కనుక సృష్టిలో ఉన్న కామానికి భగవత్ ప్రేమకి పోలికే కుదరదు. ఇది నిరోధ రూపం కాదు, అది నిరోధ రూపం, నిరోధించినది. ఈ నిరోధం అనడానికి ఇంకా చాలా అర్థం ఉంది. మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా నారదుడే తర్వాత సూత్రంలో అర్థం చెప్పేస్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి, మన కోరికలు, మన స్థితులు, మన సాధనలు ఎంత కపటంతో ఉంటాయో మీరు తెలుసుకోవాలి. ఒక మహానుభావుడు, ఒక సాధు సంత పురుషులు సత్పురుషులు ఉంటారు కదే, వాళ్ళని పిలిపించారట. ఒక సద్గురువుని, ఒక సిద్ధ పురుషుణ్ణి ఇంటికి పిలిపించి ఆయనకు రొట్టెలు పెట్టారు. ఆ రొట్టెలు పెట్టినప్పుడు ఆయనకి రొట్టెలు తయారు చేశారట. చేసే రొట్టెలన్నీ తినేశాడు ఆయన. అప్పుడు తృప్తి పడ్డారట వీళ్ళు. ఏమని? ఒక్కటి కూడా మిగల్చకుండా ఆయన తిన్నారంటే నేను చేసిన పని సార్థకమైనది, ఆయన ఏమీ మిగల్చలేదు అని తృప్తిపడ్డారట. ఇంకోడు ఉన్నాడు, వాడు మా ఇంటికి సిద్ధపురుషుడు వచ్చాడో వచ్చని 10 మందికి చెప్పారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. వాడికి నిజంగా ఏ భక్తి ఉండదు, కానీ వాడు ఉన్న కాలనీలో వాడికి గుర్తింపు రావాలి. ఫలానా వాడు వీళ్ళ ఇంటికి వచ్చాడు కనుక వాడి మీద కాన్సన్ట్రేషన్. కనుక అలాంటి ఒక సిద్ధపురుషుడిని పిలిపించుకున్నాడు. వాడు పిలిపించుకున్నప్పుడు మీ ఇంటికి ఆ సిద్ధపురుషుడు వస్తున్నాడు కనుక మేము ఇవాళే మా ఊరి తోట నుంచి మంచి మామిడి పళ్ళు తెప్పించాం, రసాలు ఈ ఊళ్ళో దొరకవు, అవి ఆయనకి ఇవ్వు అని బుట్టడు పంపించట. చాలా బాగున్నాయని చెప్పి ఆయన తీసుకెళ్లి సగం తన ఇంట్లో ఉంచుకుని మిగిలినగా సిద్ధపురుషుడికి ఇచ్చట. ఇద్దరు దానం చేశారు. ఎవరిదెక్కడ? ఇలాంటి మనం సమర్పణలు, అలాంటి సమర్పణ కాదు భగవంతుడికి. అయితే ఇక్కడ నిరోధం చెప్పేటప్పుడు ఈ సమర్పణ గురించి ఎందుకు మాట్లాడేమనే దానికి తర్వాత సూత్రంలో నారదుడు చెప్పేదానికి సంబంధం ఉంది కనుక నేను చెప్పాను, కానీ అసంబద్ధమైనటువంటి ఉదాహరణ కాదు ఇది. అందుకు ఇక్కడ నిరోధ రూపత్వాత్, వాళ్ళకి కోరిక ఉండదుట. ఒక్కసారి గోపికలను చూడండి, వాళ్ళ కామాన్ని, కామోత్కంఠత అన్నా నారదుడు ఒప్పుకోడు. ఇంకా తర్వాత తిడతాడు, ఎవరైనా గోపికల్ని కాముకలంటే తిడతాడు ఆయన. అసలు గోపికల కోసమే రాసాడేమో అనిపిస్తుంది ఈ గ్రంథం అంతా కూడా. గోపికా భక్తిని ఇందులో చూపించాడు. రామకృష్ణ పరమహంస నారదీయ భక్తి మనకు ఆదర్శం అని చెప్తే నారదుడు గోపికా భక్తి ఆదర్శం అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస హృదయం ఏంటి? గోపికా భక్తి మనకు ఆదర్శం అని చెప్పడం అనమాట. నారదుడు మనకు ఆదర్శం అంటే నారదుడు ఏం చెప్పాడు అది మనకు ఆదర్శం. అందులో గోపికల గురించి ఒకసారి అడిగట్టు కృష్ణుడిని ఉద్ధవుడు, స్వామి మీకు గోపికలంటే ఎందుకు అంత ప్రేమ? వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మీరు ఇక్కడున్నారు, కానీ తరచూ మన ఏకాంతంలో కూర్చున్నప్పుడు గోపికల గురించి తలంచుకుంటూ ఉంటారు. ఏమిటా గోపికల స్పెషాలిటీ అని అడిగితే, నీకు తెలుసో లేదనైనా, నిజాంగమపి ఆ గోప్యో మమేతి సముపాసతే తాభ్యం పరం నమేకించి నిగూఢ ప్రేమ భజనం. గోపికలు వారి దేహం వారిది అనుకోవడం లేదు నాయన అన్నాడు. వారి దేహం కూడా నాదే అనుకుంటున్నారు. అందుకు వాళ్ళ దేహాదులకు చర్యలు చేసినా కృష్ణుడికి చేస్తున్నట్టు చేసుకుంటున్నారే తప్ప వాళ్ళ దేహానికి చేసుకుంటున్నామని చేసుకోవట్లేదు. వాళ్ళ దేహం మీదే వాళ్ళకి కామం లేదు, అది కూడా సమర్పణ భావంతోనే చేస్తున్నారు. కనుక నకామయమానా, ఇది అర్థం అవడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి సేవ అని ఒక మాట ఉన్నది. సేవ అనేది నకామయమానా నిరోధ రూపత్వాత్. కానీ ఆ సేవ జీతం కోసం చేస్తే అది నిరోధ రూపత్వాత్ కాదు. ఎందుకంటే వాడి సేవకి జీతం నిరోధం, ఆ జీతాన్నే నిరోధించింది సేవ. అది ఇక్కడ విశేషం. ఒకటి దగ్గర పనిచేసేటప్పుడు పైరాబడి కోసమో జీతం కోసమో పెన్షన్ కోసమో పనిచేస్తాడు. ఆ పని చేస్తున్నంత వీడి దృష్టి జీతం, పెన్షన్, పైరాబడి, దానికోసం ఏ పని చేయాలో అదే పని. కానీ ఈ మూడు వదిలిపెట్టి తాను ఎవరి దగ్గర సేవిస్తున్నాడో వాడి క్షేమం, వాడానందం, వాడి సుఖం కోసం సేవ చేసేవాడు ఉంటాడే, వాడిది నిరోధ రూపం. వాడికి నకామయమాన, వాడికి కోరిక లేదు. ఆయన ప్రేమగా ఉండాలి, ఆయన ఆనందంగా ఉండాలి, ఆయన సుఖంగా ఉండాలనే దాంట్లో తనకిది కావాలి, తనకది కావాలి అనేది లేదు కదా. కనుక కామాన్ని నిరోధించే లక్షణం భగవత్ ప్రేమలో ఉంది గనక అది నకామయమాన, అది కామించున్నది కాదు. పైగా లోకకామం
ఒక వ్యక్తికో లేక విషయానికో పరిమితి పెట్టుకుని ఉంటుంది. కానీ భక్త కామం ఉన్నదే అది జీవుణ్ణి మొదలుగా పరమాత్మ దాకా ప్రాప్తుందండి. అంత పరమాత్మ కామన అంత గొప్పది. పైగా విషయవాసన వల్ల కలిగేటువంటి కామన ఉన్నదే దానికి ఒక్కదానికి తృప్తి చాలదు, దానికి వేల వేల వేలు కావాలి. కానీ భగవంతుడిని పట్టుకుంటే ఆయన ఒక్కటే తృప్తిగా కనిపిస్తున్నది. కనుక భగవత్ ప్రేమని ఎక్కడ కామం అనుకుంటామో అని అది ఇలాంటిది కాదు నాయనా అని అంత చక్కగా ఇక్కడ వివరించి చెప్తున్నాడు. ఈ నకామయమాన నిరోధ రూపత్వానికి మనం ప్రహ్లాదుడి కదా చక్కగా ఉన్నది. భగవానుడు కూడా కోరుకునేది ప్రేమని, ఇలాంటి ప్రేమని స్వీకరిస్తాడు. అందుకే మనకి ఆకలిగా ఉన్నప్పటికీ ఆయన దుర్యోధనుడింట్లో విందు తీసుకోలేదు, విదురుడింటికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకి లేదు కోరిక దేని మీద, ఈ ఆకలి తీర్చుకోవాలని కోరుకున్నది ఆయన. కనుక భగవానుడికి ఏది నీ నుంచి ఆశించాడు, నువ్వు ఆయన నుంచి ఏది ఆశించుకో, నువ్వు ఆయన్ని ఆశించు, ఆయన వాడు అవుతావు. కనుక నిరోధము అంటే అర్థం ఏమిటి? ఆ పుట అని. ఇక్కడ వచ్చింది యోగం. మనకి యోగం అంటే పతంజలి చెప్పిన యోగం అంతా ఇక్కడికి వచ్చేసింది. యోగ చిత్తవృత్తి నిరోధ అనే సూత్రం ఇక్కడ తెచ్చుకోవాలి. చిత్తవృత్తి నిరోధమే యోగం అంటే భగవత్ ప్రేమ కామం కాదు సరికదా, కామాది చిత్త ప్రకోపాన్ని కంట్రోల్ చేస్తుంది భగవత్ ప్రేమ. దుర్వాసనలు, దుష్ట సంకల్పాలు, వీటి వల్ల కలిగే ప్రకోపాన్ని భగవత్ ప్రేమ కంట్రోల్ చేస్తుంది. నీ మనస్సుని సత్వభూమికలోకి తీసుకెళ్లి రజోగుణ తమోగుణ సముద్భవములైనటువంటి కామక్రోధ వికారాన్ని నిగ్రహించగలిగే శక్తి భగవత్ ప్రేమలో ఉంది గనక అది నకామయమాన నిరోధ రూపత్వా అని ఇక్కడ చెప్తున్నది. ఈ నిరోధం ఎలాంటిది అంటే ఒక బందిఖానలో పెట్టేసే నిరోధం లాంటిది కాదయ్యా. ఒక ప్రవహించే నీరుని ఆనకట్ట వేసినట్లుగా, అంటే వీడు కామన అనేటువంటి ప్రవృత్తి ప్రేమగా మారి పరమాత్మే ప్రసరిస్తోంది కనుక ఇంకా అటు ఇటు చెదరకుండా స్వామి వైపు ప్రసరిస్తూ ఉన్నటువంటి అనమాట. అందుకు వాడు దురాభ్యాసాలకు లోను కాడు. భగవత్ కామనలో పడిన వాడికి భగవానుడు మరి లోపల దుష్ట కామ చింతల్ని తలెత్తనివాడు. ఈ మాట లీలాసుకుడు చాలా అందంగా చెప్తాడు. మార మావసమదీయ మానసే మాధవైక నిలయాయ దృశ్చయా. ఓ మన్మథుడా, నా లోపల కాపురం పెట్టుకోకు నా మనస్సులో. ఎందుకంటే యజమాని లేని టైంలో నువ్వు ట్రెస్పాసర్ లాగా వచ్చి ఆక్యుపై చేసేసావు, కబ్జా చేసావు. నా మనస్సు అనేటువంటి ఇంటిని నువ్వు కబ్జా చేసావు. ఎందుకు కబ్జా చేసావు? అసలు ఉండవలసిన వాడు లేడు గనక అంటే అర్థం మనకు ఆయన ఉన్నాడని స్పృహ లేదు గనక అని అర్థం చేసుకోండి. ఇక్కడ అన్నిటికీ వేదాంతం దాకా వెళ్ళిపోవద్దు. మనసులో భగవంతుడు లేకపోతే మనము తెరిచి కూర్చున్నాడు, ఉండాల్సిన వాడు ఉండకపోతే ఉండకూడని వాడు వచ్చి కూర్చున్నాడు అనమాట. అయితే నీకు ముందే నేను చెప్తున్నాను హెచ్చరిక, నేను పిలవడం మొదలెట్టా, ఆయన రావడం మానడు. కాబట్టి ముందు నోటీస్ పంపిస్తున్నా, ఖాళీ చెయ్యలేదా తన్నులు తింటా జాగ్రత్త. నేను తన్నను, నీ బాబు తింటాడు జాగ్రత్త. మన్మధుడి బాబు ఎవడండి? ఆ పరమాత్మ. ఆయన వచ్చి తంతాడు. ఎందుకు తంతాడు? న్యాయమైన తన్నడం అంటే కస్సహేత నిజ భేస్మలంఘనం. తన ఇంట్లో ఎవడో ఆక్యుపై చేస్తే ఆయన ఎందుకు కూరుకుంటాడు? కనుక నీ హృదయం భగవంతుడికి స్వం, ఆయన సొమ్ము, ఇంకోటి సొమ్ము పాలు చేస్తావా? అదే అంది రుక్మిణమ్మ. సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున్న మత్తుడు చైజ్జుడు. సింహానికి చెందవలసినటువంటి భాగాన్ని నక్క ముట్టుకున్నట్లుగా నీకు చెందవలసిన నన్ను ఆ శిశుపాలుడు కోరుకుంటున్నాడు. కనుక నీ సొమ్ముని నన్ను తీసుకోన్నాడు. అలా అనాలండి. కనుక మనం కాముని సొమ్ము కాకూడదు, రాముని సొమ్ము కావాలి మనం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ రాముడి వైపు తిప్పితే ఈ కాముడు పారిపోతాడండి. వాడి పేరు చెప్తే పారిపోతాడు. వీడిదిగా నీ బాబుని పిలిచి వస్తాడు అనగానే దండం పెట్టిపోతాడట. ఎందుకంటే ఒక అవరలో 2 కత్తులు ఇవ్వడవు. కామం ఉన్న చోట్ల రాముడు ఉండడు, రాముడు వచ్చాడు, కాముడు మిగలడు. కనుక ఆయన ప్లేస్ ఇది అని నువ్వు ముందు గుర్తిస్తే కాముడికి దడ మొదలెడుతుందండి. ఆయన వస్తాడంటే భయపడతాడు. అందుకు ఇక్కడ నకామయమాన నిరోధ రూపత్వాత్ అన్నారు. అయితే నిరోధం అంటే ఏమిటి అంటే ఆపుట, ఇతరములైన వికారాన్ని నిగ్రహించినది అన్నాం. కానీ నారదుడు నిగ్రహించడం ఎలాగా అదొకటి తెలియాలండి. నిగ్రహించడం చెప్పేసరి చాలా బాగుందండి, ఇంద్రియాలను నిగ్రహించడం అంతా బాగానే ఉంది. కానీ భగవద్భక్తి నిగ్రహణ కలిగినటువంటిది అని. అయితే భగవద్భక్తిలో ఉన్నవాడు ఎలా నిగ్రహిస్తాడు? ఎందుకంటే ఎంత భక్తి కలిగినా ఇంద్రియాలు చాలా బలమైనవి. బలవాన్ ఇంద్రియగ్రామం విద్వాంసం అపకర్షత్. ఇది ఒకటి పెద్ద హెచ్చరిక అండి. అందుకే జ్ఞాన మార్గంలో మహాకష్టం. ఎందుకంటే వీడు తరించాల్సిన భారం అంతా వీడి మీద వేసుకున్నాడు. వీడు భక్తి మార్గంలో భగవంతుడి మీద వేసి నిశ్చింతగా ఉన్నాడు. రెండింటికి అంత తేడా ఉన్నది. అక్కడ ఏమవుతుంది? నానావస్థ అవుతుంది ఇంద్రియాలను నిగ్రహించడం. బలవాన్ ఇంద్రియగ్రామం విద్వాంసం అపకర్షతి అంటుంది కదా మహాతల్లి మందోదరి. తపస్సు చేశాడు రావణాసురుడు. ఇంద్రియాలన్నింటినీ అరికట్టి మరీ తపస్సు చేశాడు.
ఆడ తర్వాత అంతకాలం అరికట్టినందుకు తర్వాత ఫలితం దొరికిపోయేందుకు తపస్సుకు ఫలితం ఎప్పుడు రిలాక్స్ చేశాడు. అప్పుడు ఆ ఇంద్రియాలు పగపట్టేట. ఇంతకాలం నిగ్రహించావు కదా, ఉండి నీ పని చెప్తాను, ఇంద్రియ లోభం పెరిగి నశించిపోయేవరా నాయన అన్నది మందోదరి రావణాసురుడితో మనకి. అందుకు ఇంద్రియాలను అరికట్టడం అనేది తపో మార్గంలో వాటిలో చేసినప్పటికీ ఆ నిరోధం పూర్తిగా నిరోధము కాదు. రావణాసురుడు ఎంత నిరోధించాడండి. హిరణ్యకశిపుడు రావణాసురుడు నిరోధం చేయలేదా, నిగ్రహించలేదా? వాళ్ళు చిత్తవృత్తులు నిరోధించలేదా? నిరోధించారు. ఇంద్రియాలు నిగ్రహించారు. ఎదురుగా రంభ మేనక అప్సరసలు వచ్చినా చెక్కు చెదరలేదు. మహావర్షాలు పడుతున్నా చెక్కు చెదరలేదు. భయంకరమైన వాతావరణంలో వచ్చినా చెక్కు చెదరలేదు. మరి వాళ్ళ నిగ్రహ సంపన్నులు కారా? కానీ వాళ్ళకు భగవంతుని ఎందుకు ప్రేమ లేదు, కోరిక తీర్చుకోవడం దానికోసం నియమం, అది వాళ్ళ యొక్క అవస్థ. అందుకు వాళ్ళకి నిరోధ రూపత్వ జరగలేదు వాళ్ళకి. కానీ భక్తుడికి నిరోధ రూపం సహజంగా జరుగుతుంది ఆ ప్రేమలో. ఎందువల్ల అంటే నిరోధస్తు లోకవేద వ్యాపార న్యాస అని తర్వాత సూత్రంలో చెప్తున్నాడు. నిరోధం అంటే లోకవేద వ్యాపార న్యాసము. న్యాసం అంటే అర్థం ఏమిటి? ఉంచుట, సమర్పించుట అని అర్థము. నిరోధస్తు, నిరోధం అంటే తాను చేసే లోక వ్యాపారమును వేద వ్యాపారమును భగవానుడికి సమర్పించుట. ఇక్కడ వ్యాపారం అంటే బిజినెస్ కాదు. ఇప్పుడు వేద వ్యాపారం కూడా మనకు కనిపిస్తుంది కనుక అదానికి దయచేసి అనుకోవద్దు. వ్యాపారము అంటే ఇక్కడ క్రియ అని అర్థము. అసలు వ్యాపారం అంటేనే పని, ప్రయత్నము అని అర్థం. కనుక లౌకిక వైదిక ధర్మముని చేస్తాడు వాడు, కానీ వాడి కోసం వాడు చేయడు. భగవదర్పణ బుద్ధితో చేస్తాడు. అది చెయ్యడం వల్ల వాడు కామనాసక్తులు కాడు, చిత్తవృత్తులు నిరోధించగలుగుతున్నాడు. వాడు దేని చేసినా భగవదర్పణ బుద్ధితో చేస్తాడు. కనుక ఎంత అందంగా చెప్తున్నాడో నారదుడు చూడండి. నకామయమాన నిరోధ రూపత్వా నిరోధస్తు లోకవేద వ్యాపార న్యాస. ప్రేమస్వరూప అమృతస్వరూప ఎలాంటిదో నిరోధ రూపత్వాత్ అనే మరొక నిర్వచనాన్ని అక్కడ చెప్తున్నాడు. భక్తి నిరోధ రూపము, నిరోధించునది. నిరోధించినది అంటే మనస్సును అటు ఇటు చెదరనీయకుండా చేయనిది భక్తి. ఆ భగవత్ కామన అటు ఇటు చెదరనివ్వదు, లోక కామన చెదరనిస్తుంది. అందుకే నిరోధం అనే మాట గురించి, ఈ చెదరనివ్వకపోవడం ఏ విధంగా జరుగుతున్నది? మన మనస్సును చెదరనివ్వకుండా ఉంచడానికి నానాయాతన పడుతున్నాం. విశ్వనాథ వారు చోట చెప్తారు, పాదరసాన్నైనా దొన్నెలో పెట్టి భద్రపరచచ్చు గాని ఈ మనస్సును పట్టి నిలపడం మహా కష్టంగా ఉంది నాయన అన్నాడు. ఈ మాటనే అర్జునుడు వాయోరువు సుదుష్కరం అన్నాడు. మరి ఏ విధంగా భక్తుడు నిరోధిస్తాడు మనస్సుని? భగవత్ ప్రేమలో ఉన్నాడు సరే, అటు ఇటు చెదరకుండా ఏ విధంగా నిరోధించగలుగుతున్నాడు అంటే నిరోధం అన్న దానికి చాలా చక్కటి మాట చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడి నుంచి చెప్పే సూత్రములన్నీ నిరోధం ఎలా చేయాలి అనే విషయంలో వస్తున్నది. భక్తిలో ఆ నిరోధం ఎలా జరుగుతుంది అనేది. నిరోధస్తు లోక వేద వ్యాపార న్యాస. నిరోధము అంటే లోక వేద వ్యాపారములను న్యసింపజేయుట. నశింపజేయుట కాదు, న్యసింపజేయుట వేరు, నశింపజేయుట వేరు. న్యసింపజేయుట అంటే ఉంచుట అని అర్థం. ఉంచుట అంటే ఒకప్పుడు పట్టుకుంటే తర్వాత అక్కడ ఉంచుతున్నాం. పట్టుకోవడం ఎలాగూ తప్పదు. లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని పట్టుకుంటాం, కానీ ఆ పట్టుకున్నది అక్కడ ఉంచు అంటే ఉంచడం అంటే సమర్పించుట అని అర్థం. ఎక్కడికి సమర్పిస్తున్నాడు? ఆ పరమాత్మకి సమర్పిస్తున్నాడు. వేటిని? లోక వేద వ్యాపారములు రెండింటినీ. ఇది భక్తిలో ఉండేటువంటి గొప్ప విషయం. ఎప్పుడైతే ఆయన సమర్పిస్తున్నాడో ఇంకా అంతా నిరోధమే. మనకి కోరిక లోకాన్ని పట్టుకోవడం వల్ల జరుగుతున్నది. అలాగే వైదికమైన కర్మలు మొదలైనవి చేసి ఆ ఫలాలు కావాలనేటువంటి ఉద్దేశంతో పట్టుకోవడం వల్ల జరుగుతుంది. ఆ రెండు సమర్పణ చేసేటప్పుడు అవి మనల్ని పట్టుకోవు, మనం వాటిని పట్టుకోము. అప్పుడు నిరోధం జరిగింది. కనుక భక్తిలో సమర్పణ వల్ల నిరోధనం జరుగుతున్నది. కనుక సమర్పణే నిరోధము అని దీని యొక్క అర్థం. ఎందుకంటే న్యాసో నామ భగవతి సమర్పణం అని శాస్త్రం మనకు చెప్తున్నది. న్యాసము అంటే భగవంతునికి సమర్పించుట. ఇది ఎలా సమర్పిస్తావు? సన్యాసం చేయి. కనుక సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు కడితేనే సన్యాసం కాదు. సర్వము భగవంతునికి సమర్పించినటువంటి భక్తుడు కూడా సన్యాసే. ఆ సన్యాసం అన్నిటికంటే గొప్పది. ఇలాంటి సన్యాసం ఆ భగవద్ అనుగ్రహం ఉన్న వాళ్ళకే వస్తుంది. అందుకు సన్యాసం వేషాలు వేసుకుంటే రాదంటూ సన్యాసకృ క్షమశాంతో నిష్ఠా శాంతి పరాయణం అంటూ విష్ణు శాస్త్రం మనకు తెలుస్తున్నది. ఆ సన్యాసకృత్ ఆ నారాయణ అనుగ్రహం వల్లనే ఆ విభూతి ఎవరిలో ఉంటుందో వాడు ఆ ప్రేమ భక్తిలో లీనమై సర్వము ఆయనకు సమర్పణ చేస్తున్నాడు. అలా ఎవడైతే సమర్పణ చేస్తున్నాడో వాడు శమః శాంతః, వాడు శమమును అంటే ప్రశాంత స్థితిని అనుభవిస్తున్నాడు. ఆ విధంగా వాడి కోరికలు ఇవన్నీ నిరోధింపబడుతున్నాయి. అందుకు న్యాసము చెయ్యడం, సమర్పణ అనేటువంటిదే నిరోధమని చెప్పబడుతున్నది. ఏమిటి సమర్పిస్తున్నాడు? లోక వేద వ్యాపార, ఈ రెండింటిని సమర్పిస్తున్నట్ట. లోక వ్యాపారము, వేద వ్యాపారం. లోక వేద వ్యాపారం,
వ్యాపారము అంటే ఇక్కడ ప్రయత్నము, పని అని అర్థం తీసుకోవాలి. లోకపు పనులు, వేదపు పనులు, ఈ రెండిటిని కూడా భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాడు అనే అర్థం ఇక్కడ. అంటే భక్తుడైనటువంటి వాడు కర్మలు చేస్తాడు మనలాగే. భక్తుడైన వాడు ఈ చేసే కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, లౌకిక కర్మ, వైదిక కర్మ. ప్రతి వాళ్ళు చేసేవి రెండు రకములే. లౌకిక కర్మలు అంటే లోక వ్యవహారంలో మనం చేసేవన్నీ లౌకిక కర్మలు. ఇంకా వైదిక కర్మలు అంటే యజ్ఞమో, యాగమో, పూజ, పునస్కారమో, వ్రతమో, తపమో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వైదిక కర్మలు అని. అంటే మనం పొందదలుచుకున్న సుఖానికి లౌకికమైన ప్రయత్నాలు చేయడం లౌకికమైనటువంటి కర్మలు అనిపించుకుంటాయి, దైవికమైన ప్రయత్నాలు చేయడం వైదిక కర్మలు అనిపించుకుంటున్నాయి. ఎందుకంటే మనకి సంపద కావాలి అంటే ఏ శ్రీ సూక్తంతోనో యాగం చేస్తాం, సంతానం కావాలంటే ఏ పుత్రకామిష్టో చేయడం అనేది. అలాగే ఆరోగ్యం కోసం మరికొన్ని ఉన్నాయి, రుద్రాభిషేకం చేసే వాళ్ళు ఉన్నారు, గ్రహదోషాలు పోవడానికి. ఇవన్నీ వైదిక కర్మలు, ఇవి చెయ్యాలి. ఈ వైదిక కర్మలు కూడా మళ్ళీ మూడు విధాలు ఉంటాయి. నిత్య, నైమిత్తిక, కామ్య అనేటువంటి మూడు విధములుగా విడదీశారు ఈ కర్మల్ని కూడా. నిత్య కర్మలు అంటే ప్రతివాడు తప్పకుండా చేయవలసినదే అని. ఉపనయన సంస్కారం కలిగిన వాడికి సంధ్యావందనం నిత్యకర్మ, వాడు మానరాదు. ఇక నైమిత్తిక కర్మ అంటే వివిధ సందర్భాల్లో వచ్చే పండుగ, పబ్బము, శ్రాద్ధాది కర్మలు, ఇవన్నీ నైమిత్తిక కర్మలు, ఇవి మానరాదు. ఇక తర్వాత కామ్యకర్మలు ఉన్నాయి. కామ్యకర్మలు అంటే ఇందాక చెప్పినట్లుగా ఒక గ్రహదోషం పోవడానికో, సంపద కోసమో ఇవన్నీ చేసేవి కామ్యకర్మలు. ఈ మూడు విధములైన కర్మలు కూడా వేదం మనకు చెప్తున్నది. ఇందులో మళ్ళీ విధి, నిషేధము అని రెండు విధాలుగా ఉంటున్నాయి. విధి అంటే చెయ్యవలసినది, నిషేధం అంటే వదలవలసినది. వైదిక కర్మలు ఎన్నో ఉన్నప్పటికీ అవి కొందరికి విధులు, కొందరికి నిషేధాలు. ఒకరి విధి ఒకరికి నిషేధం, ఒకరి నిషేధం ఇంకొకరికి విధి. ఇలాగ రకరకాల కర్మలు, వైదిక కర్మలు ఉన్నాయి. లౌకిక కర్మల గురించి నేను చెప్పక్కర్లే, అది అందరికీ తెలిసినది, చేస్తూనే ఉన్న పొద్దుట్లో వచ్చిన దగ్గర నుంచి. అవంటే వాటి వెరైటీలు అవన్నీ చెప్పక్కర్లే. వైదిక కర్మ గనక కొంచెం వాటి యొక్క వివరణ చెప్పడం జరిగింది. నిజానికి మనం ఈ రెండూ చేస్తూ ఉన్నాం. ఇలాంటి లౌకిక వైదిక కర్మలు వీడు ఎలా చేస్తున్నాడు అంటే న్యాస బుద్ధితో చేస్తున్నాడు, భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాడు. అంతేగాని తాను చేస్తున్నా అన్న అహము లేదు, తనకు దాని ఫలం కావాలనేటువంటి కోరిక లేదు, అంటే ఫలాభిసంధి లేదు, అహంకారము లేదు. ఈ రెండూ లేకుండా చేస్తున్నాడు. అయితే ఈ రెండూ లేకుండా ఎలా ఉంటుంది అంటే ఆ రెండూ కూడా ఈశ్వరార్పణం చేస్తున్నాడు. కనుక ఈశ్వరార్పణ బుద్ధితో లోకవేద వ్యాపారములను చేయడమే నిరోధము అని చెప్పారు. ఇది ఎలా చేయొచ్చు అంటే మనం అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ ప్రతి పనిలో పరమాత్మను తలంచుకుంటే జరుగుతుంది. అది ఎలా చేయాలో స్వామి చేశాడు. నువ్వేం చేస్తావు? ఏదో ఒక పని చేస్తావు, తింటావు, తిరుగుతావు, అంతే కదా. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్య కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. చక్కగా చెప్పేశాడు ఆయన. తింటున్నావు మంచిదే, తిరుగుతున్నావు మంచిదే. యజ్జుహోషి, ఇది వైదిక కర్మ అంటే. యజ్జుహోషి అంటే దేవతను ఉద్దేశించి నువ్వు ఏ ఆహుతులు వేస్తున్నావో దానిని కూడా మదర్పణం. నువ్వు ఇంద్రాయ స్వాహ అని మంత్రం ప్రకారం వేసినా ఆ ఇంద్రుడి రూపంలో ఉన్నది ఆ పరమాత్మయ్య అనే బుద్ధితోనే నువ్వు వేస్తున్నావు. కనుక యజ్జుహోషి దదాసియత్. అలాగే ఏ దానం చేసినా అలాగే. మన పెద్దవాళ్ళు ఈ విధానాన్ని జీవితంలో అలవాటు చేయించారు. మీరు గమనించినట్లయితే మీకే తెలుస్తుంది. మామూలు పూజలకు కూడా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, అదే ప్రధానమైన సంకల్పం. నిజానికి ఇంకోటి అక్కర్లేదు. శ్రీ విద్యలో కూడా ఇదే చెప్పమంటారు, మరి రెండోది చెప్పరు అక్కడ. ప్రసాద సిద్ధ్యర్థం కూడా లేదండి. శ్రీ పరమేశ్వరి, లలితా పరమేశ్వరి ప్రీత్యర్థం అనే ఉన్నది. మన సంకల్పాల్లో కూడా మా ఉపాధృత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం. కానీ మనకు తృప్తి కోసం తర్వాత చాలా యాడ్ చేసుకున్నాం. మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఎక్కడి నుంచి. భక్తుడికి ఇవేవీ లేవు. అసలు మమ దురితక్షయ ద్వారా కూడా వాడికి ఉండదు. తన గురించి ఇంక చింతన లేదు. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వర అర్పణమస్తు. పరమేశ్వరార్పణ బుద్ధితోనే వాడు చేస్తాడు. దీనికి మన వాళ్ళు దదాసియత్, ఎవరికైనా దానం చేసేటప్పుడు చూడండి విష్ణు స్వరూపాయ అని అంటాం. ఆఖరి కన్యాదానం చేసేటప్పుడు కూడా విష్ణు స్వరూపుడైన ఈయనకు లక్ష్మీ స్వరూపుని ఈయన వధువునిస్తున్నాను అన్నాడు. అక్కడ కూడా లక్ష్మీనారాయణ తత్వాన్ని దర్శిస్తున్నాడు. కనుక జగత్తులో ఏది చేసినా భగవదర్పణ బుద్ధితో చేయడం మొదలు పెడితే ఈ చిత్తంలో కామములు మొదలైన చిత్త వృత్తులు నిరోధింపబడతాయి. వాటిని కంట్రోల్ చేయడం అనేది మార్గం ఒక్కటే. చేసిన ప్రతిదీ పరమేశ్వరార్పణం చెయ్యాలి అనేటువంటి ఒక సాధన నువ్వు ఏర్పరచుకుంటే అది నిరోధ రూపంలో పనిచేస్తున్నది. కొంతమంది సాధకులు చేస్తారు, మనకు వీలైతే చేయొచ్చు. అది కూడా చైతన్య మహాప్రభు చేసేవారు. అలాగే శ్రీ రామ్ శరణ్ అనే మహాసిద్ధపురుషుడు రామభక్తుడు ఆయన ఉండేవారు. ఇప్పటికీ వారి శిష్య పరంపర ఉన్నారు. కొద్ది దశాబ్దాల క్రిందటి వాడే. మరి పురాణాల ఉదాహరణలు చెప్తే నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ భక్తుల ఉదాహరణలు ఇప్పటికీ కోకొల్లలుగా దొరుకుతూ ఉంటాయి మనకి. ఈ రామశరణ్ అనేటటువంటి మహానుభావుడు, ఇటు చైతన్య మహాప్రభువు, వీళ్ళు ఎలా భోజనం చేసేవారంటే
వాళ్ళకి పెట్టే భోజనం లేదా వాళ్ళంతట వాళ్ళు వండుకునే భోజనం కూడా ఒక్కొక్క బియ్యాన్ని భగవన్నామంతో ఏరేవాళ్ళట. అంత చక్కగా. మరి ఇప్పుడు బియ్యం ఏరుకోం కదా, కొనిసి తెచ్చేసుకుంటున్నాం, బాధ లేదు అంటే తెచ్చుకున్న ఒక్కొక్క గింజని అలా అనుకుంటూ ఉంటే ప్రతి గింజ మీద భగవన్నామమే ఆవహింపబడుతున్నప్పుడు దానితో తినే తిండి మనకు దురాలోచనలు ఇస్తుందా చెప్పండి. అప్పుడేమైంది? యదస్నాసి అవలేదా? నువ్వు ఏది తింటే అది భగవదర్పణ అవలేదా? వండేటప్పుడే భగవదర్పణం అయిపోయింది. తినేటప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఆ లోపల ఉన్న పరమాత్మను సమర్పించడం, లోపల అగ్నిహోత్ర స్వరూపుడైన ఉన్నాడు, అహం వైశ్వానరో భూత్వ, ఇలా చూస్తూ చూస్తూ ఉంటే చివరికి నేను అనబడేది కూడా ఆయనే అని తెలిసే స్థితికి చేరుకోగలుగుతున్నావు. అప్పుడు నీకు నిగ్రహం అనేది సాధ్యమవుతున్నది. కనుక మనస్సుని బలవంతంగా నువ్వు తీసుకొచ్చి నిగ్రహించడం కంటే సర్వము భగవదర్పణం అనేటువంటి స్థితిలో నువ్వు వెళితే, అందుకే ఏది చేసినా అనేనా విశ్వాత్మక భగవాన్ ప్రియతాం అని చివరికి విడిచిపెడతాం. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరిస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇక్కడ నేను అంటూ ఉంటే చాలా మంది అంటున్నారు, కానీ అనుకున్న వాళ్ళు ఎంతమంది అనేది ప్రశ్న. ఆ అనుకుని చేస్తే తప్పకుండా నిరోధం అనేది సాధ్యమవుతున్నది అంటూ ఈ నిరోధం మళ్ళీ ఎలా చేయాలో సమర్పణ చేసే సరే, సమర్పణ అన్నప్పుడు నాయన లోకవేదిక కర్మను సమర్పణ చేయమన్నాం, కానీ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎంత కాదన్నా దాని మీద అభిమానం ఏర్పడుతున్నదే. అటువంటిప్పుడు ఎలా నిరోధం అవుతున్నది అంటే ఇక్కడి నుంచి 2 మాటలు చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనతాచా. ఈ మాటను చూడండి, చక్కగా చెప్తున్నాడు. తస్మిన్ అనన్యత. తస్మిన్ అనే మాటకు దానియందు లేక వానియందు, ఇక్కడ దాని అన్నా వాడన్నా ఒకటే పరమాత్మ. అందుకే ఆ పరమాత్మ యందు నీకు అనన్యతాభావం ఉండాలి. అనన్యతాభావం అనే దానికి 2-3 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఇక్కడ మనకు ప్రధానమైన అర్థం ఏంటంటే ఆయన తప్ప మరి ఏది పట్టని స్థితి అనన్యత. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ అనన్యతా యోగం ఉన్నే భక్తి అని చెప్తారు. అందుకు తస్మిన్ అనన్యత, ఆయన యందు అనన్యత ఉండాలి. ఆయనకు విరోధమైన దాని యందు ఎలా ఉండాలి మరి? ఇప్పుడు భగవంతుని యందు అన్యం, కానీ భగవద్ విరోధ భావములు ప్రపంచంలో మనకు కనిపిస్తున్నాయి. భగవద్ విరోధం అంటే అర్థం ఏమిటి? భగవంతుడికి విరోధులు ఉంటారా? భగవంతుడికి విరోధులు ఉండరు. భగవద్ భావన అని ఏదైతే మనం పట్టుకున్నామో దానికి విరోధులు లోకంలో కనిపిస్తారు. ఈ విరోధులు 2 విధాలుగా ఉంటారు. ఒకరు లౌకికవాదులు, 2 హేతువాదులు, 3 నాస్తికవాదులు. వీళ్ళు ముగ్గురు వల్ల మనం ఏదో పూర్వజన్మ సంస్కారం వల్ల వెలిగించుకున్న భక్తి అనేటువంటి దీప కలిగ రెపరెపలాడిపోతూ ఉంటుంది. తప్పదేది. వాళ్ళతో తిరుగుతూ ఉంటాం మనం. ఆ తిరుగుతున్నప్పుడు మనం పొద్దున్న లేచి పూజ చేసుకుంటూ ఉంటే అబ్బో వీళ్ళకి పూజలు పురస్కారాలు ఎప్పటికీ పోవండి అంటాడు వాడు. అన్నాడు కదా అని వాడేమనుకుంటాడో అని మనం దీనికి అగ్గొడతాం. వాడేమనుకుంటాడని. కొంతమంది ఉన్నారండి, ఇంట్లో పొద్దున బొట్టు పెట్టుకుంటారు, బయటకు ఆఫీస్కి వెళ్తే తీసుకుని చెరుపుకుంటారు. ఇలాంటి వాళ్ళు పెట్టుకోవడం మనిస్తే చాలా మంచిది. అంటే అవతల వాడు ఏమనుకుంటాడో అని గుండు గీయించుకుంటారు. తిరుపతికి వెళ్ళి టోపీ పెట్టుకుని ఊళ్ళో తిరుగుతారు. ఎందుకండి అంటే ఆ గుండు గీయించుకోవడం అవమానమా? ఏమిటి బాధలు? అంటే వాడు చేసిన పని వాడికే సిగ్గుగా అనిపిస్తుందా? ఇదేం ప్రారంభం అండి? ఏం భగవంతుడి కంటే మిగిలినవన్నీ అల్పములు, నేను లోకములో ఇందుకు వెళుతున్నాను కానీ దానికోసం భగవత్ చిహ్నములు జరుపుకోవాల్సిన అవసరం లేదు, నా భగవత్ కార్యాలని దానికోసం అప్పక్కర్లేదు. కొంతమంది చూడండి, సృష్టిలో ఏదైనా పెద్ద బిజీ పని పెడితే ముందు వదిలేసేది పూజని పురస్కారాన్ని, మిగిలినవన్నీ చక్కగా చేస్తాడు. ఎక్కడ ఎడిట్ చేస్తాడంటే పూజని ఎడిట్ చేస్తాడు. భోజనం ఎడిట్ కాదు, నిద్ర అంతకంటే ఎడిట్ కాదు. ఎడిట్ అయ్యేదంతా కూడా, డిలీట్ అయ్యేదంతా, ఆఖరికి ఒమిషన్ కూడా పూజకే పట్టింది పాపం. ఇలాంటి వాళ్ళు కపటులు, వాళ్ళకి భక్తి మార్గంలో లేదు. ఇప్పుడు ఎందుకు అంటే భగవద్విరోధులు మెప్పు పొందడానికి వీళ్ళు తాపత్రయం అండి. లోకం ఏమనుకుంటుందో, గట్టిగా రామా అనరా అంటే చుట్టూ ఎవరున్నారో చూస్తారనమాట. అంటే రామా అంటే వాడు ఏమనుకుంటాడు? సిగ్గు లేదనుకుంటాడు. నేను అనుకున్నానండి భక్తి అంటే గట్టిగా అరవాలా అని. ఏం భక్తి ఉంటే గట్టిగా అరవకూడదా? నీకు లేదు కనుక ఆ మాట అంటున్నావు. అందుకు ఎన్నెన్ని బిడియాలండి మన మనస్సుకి. ఇలాంటి మనం అందరం భక్తులోని చలామణి అయిపోతుంటే భక్తిమాత ఏడుస్తుంది, వీళ్ళ నా పేరు పెట్టుకుని తిరుగుతున్నారని. ముందు నారదుడు ఒప్పుకోడు. అందుకు నువ్వు అటువంటిప్పుడు లోకంలో తిరుగుతూ ఉంటే తద్విరోధులు అవమానిస్తుంటారు కదా, అప్పుడు ఏం చెయ్యాలి అంటే వాళ్ళ మీద కత్తి కట్టి యుద్ధం చేయి అని చెప్పట్లే. ఏమన్నా అంటే తద్విరోధిషు ఉదాసీనత. అది గొప్ప మాట. ఉదాసీనత. నువ్వు అంటుకునేది ఆయనతో, అంటనేది వీళ్లతో. కనుక వీళ్ళ యందు కోపం పెట్టమనో ద్వేషం పెట్టమనో చెప్పలేదు. ఎందుకంటే ఎవడి ప్రారంధానికి ఎవడి కర్తలండి. ఇప్పుడు వాడిని తిడుతున్నావు, కానీ వాడు అనుభవించే పాపపుణ్యాల్లో నీకు పాలు ఎలాగా లేదు కదా. వాడికి ఫిక్స్ అయిపోయింది. వాడిని మార్చాలని తాపత్రయంతో వాడిది ఏది పంచుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు?
అందుకు ఉదాసీన వైఖరి చాలా మంచిది. ఎవరైతే భక్తి మార్గంలో వెళుతున్న వారికి విరోధులు కనిపిస్తారో, భక్తి మార్గ విరోధులు, వాళ్ళ పట్ల ఉదాసీన వైఖరి అనేది అవలంబించమన్నాడు. దానికి ముందు వీళ్లతో ఉదాసీన వైఖరి కంటే ముందు ఏర్పరచుకోవాల్సింది తస్మిన్ అనన్యత. ఆయనతో అనన్యతాభావం ఏర్పరచుకో, వీళ్లతో ఉదాసీన భావం తర్వాత అభివృద్ధి చేసుకో. అంటే భగవంతుడు తప్ప నాకు ఇంకొకటి గొప్ప వస్తువు లేదు అనుకోవడం అనన్యం, ఆయన తప్ప మరొక చింతన మనస్సులోకి రాకపోవడం అనన్యం. అన్నిటికంటే గొప్ప అనన్యం ఏంటంటే భగవంతుడు తప్ప ఇంకొక వస్తువు ఈ ప్రపంచంలో లేదు, చివరికి నేను అనబడేది కూడా భగవంతునికి అన్యము కాదు అనే స్థితికి అప్పుడు వెళ్తావు. ముందు చెప్తే అర్థం కాదు. కనుక అనన్య భావం ఇటు భక్తి మార్గంలో చెప్పబడుతుంది, అటు జ్ఞాన మార్గంలో కూడా అనన్య భావం చెప్పబడుతున్నది. అయితే అనన్యత అంటే ఏమిటో మళ్ళీ మనం అటు ఇటు కన్ఫ్యూజన్ అవ్వకుండా మహానుభావుడు నారదుడే చెప్పేస్తున్నాడు. మనం ఏదో తెచ్చుకుని ఎక్కడో పెట్టుకోవడం అని కాకుండా మొత్తానికి మనకు అర్థమవుతున్నదంటే మన స్వామియే సర్వశరణ్యం అనుకోవడం అనన్యత. ఆ అనన్యత మాత్రమే సాధనకు ప్రేరణ ఇస్తుంది. అదే ఆ అనన్యతే మళ్ళీ ఫలితంగా మారిపోతుంది. అనన్య భావమే ఫలం అండి. అనన్యభావం ఫలితంగా ఎలా మారుతుందంటే ప్రపంచంలో పరమాత్మ తప్ప మరి ఒకటిని కనబడిన స్థితికి వెళతావు. ముందు పరమాత్మ తప్ప మరి యొక్క గొప్ప వస్తువు లేదు అని పరమాత్మని పట్టుకో, తర్వాత పరమాత్మని తప్ప మరొక దాన్ని నువ్వు చూడలేవు. అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్, లేదా సర్వం విష్ణుమయం జగత్, సర్వం శివమయం జగత్, లేదా సర్వం దేవీమయం జగత్ అనే స్థితికి చేరుతున్నావు. అప్పుడు అనన్యభావాన్ని అనుభూతిలోకి వచ్చేసింది. కనుక అనన్యత నువ్వు సాధన ద్వారా చింతన ద్వారా చేస్తూ చేస్తూ ఉండగా అనన్యభావం నీకు సిద్ధిగా మారిపోతున్నది. అందుకు ఇదే ఫలితం కూడా. అందుకే అనన్య అనే శబ్దం భక్తులు చాలా చక్కగా వాడతారు. ఆ మాటకొస్తే పరమాత్మ గీతలో ఎన్ని మార్లు వాడాడండి. అనన్య 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 అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే. మొన్ననే భగవద్గీత వ్యాఖ్యానంలో వివరంగా చెప్పుకున్నాం, అది ఇక్కడ స్మరించుకుంటాం. అయితే అనన్యతకి ఉదాసీనతకి మళ్ళీ మనకు అర్థమయ్యేలా చెప్తున్నాడు నారదుడు. ఇప్పుడు నా అర్థం నేను చెప్పాను కానీ నారదుడు అర్థం ఒకటి ఉంది కదా, అదే పట్టుకు చెప్పానని ఈ సూత్రాలతో రుజువు చేస్తున్నాం. అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. 10వ సూత్రానికి రండి. 10వ సూత్రంలో ఏం చెప్తున్నాడు? అన్య ఆశ్రయాణం. ఆశ్రయం అంటే అర్థం ఏమిటి? ఆధారము, దిక్కు అని అర్థం. మనం అన్ని దేన్నో ఒకదాన్ని ఆశ్రయించుకుని ఉన్నాం. మనం బయట వస్తువులనైనా ఆశ్రయించుకున్నాం, మనలో ఉన్న ఇంద్రియాల మీదైనా ఆశ్రయించుకున్నాం. కొంతమంది అంటారు నేను ప్రపంచంలో దేని మీద ఆధారపడలేదండి, చివరికి భగవంతుని మీద కూడా ఆధారపడలేదు, నా బుద్ధిని నేను నమ్ముకున్నాడు అన్నాడు. అలాగే నా శక్తిని నేను నమ్ముకున్నాను. ఎంత శక్తి? ఎంతసేపు? నీ ఒంట్లో సత్తు పనిచేస్తున్నంతసేపు. తర్వాత అది నీకు తెలియకుండా అది సన్నగిల్లితే హే రామా అని మళ్ళీ అరుస్తావు నువ్వు. కానీ నీలో ఉన్న శక్తి కూడా దేని మీద ఆధారపడిందో తెలుసుకో. నువ్వు నీ శక్తి మీద ఆధారపడి ఉన్నావు నిజమే, కానీ నీ శక్తి కూడా దేని మీద ఆధారపడింది అది తెలుసుకో. అందుకు మనదైన బలం, మనదనుకుంటున్న బలగం, ఈ రెండు కూడా ఎప్పుడో ఒకప్పుడు అసలైన ఆధారములు కావు అని తెలుస్తాయి. అప్పుడేం తెలుస్తుంది? సర్వాధారుడు పరమాత్మే అని. చేతులు కాలే కాకులు పట్టుకునే కంటే శాస్త్రముఖముగా గురుముఖంగా ముందే తెలుసుకుని ఆధారాలకు ఆధారమైన వాడిని గట్టిగా పట్టుకోవయ్యా, అదే అన్యాశ్రయాణం త్యాగ. అది పట్టుకుని మిగిలినవన్నీ కూడా దాన్ని ఆధారం చేసుకునేవే గాని ఇవేవి దానికి ఆధారము కాదు అనేటటువంటి స్పృహ కలిగి అన్యాశ్రయాణం త్యాగ, ఇతరుల్ని ఆశ్రయించుటని త్యాగము చెయ్యాలి. రామానుజుల వారు పరమాత్మను ప్రార్థిస్తూ చాలా చక్కగా చెప్తారు. ఓ భగవంతుడా, చిత్రం ఏంటంటే నీ ముందుకొచ్చి నిన్ను కోరాలి, లేదా అంత కోరలేని వాడు మరొకడు కోరాలి. ఏమనంటే నీ జపాన్ని, నీ తపాన్ని, నీ సాధనని నిర్విఘ్నంగా నిరాటంకంగా చేసుకునే యోగమీయవయ్యా అని కోరాలి. అది కూడా కోరకుండా అందరూ ఏమని కోరుతున్నారంటే సాంసారిక సుఖాలను కోరుతున్నారు. నీ వంటి వాడి దగ్గరికి వచ్చి అన్నాడు. ఆ వేదన ఏమిటో ఆయనకు తెలుసు, ఆయన అనుభవించాడు గనక. ఎందుకంటే నీ వంటి వాడు అంటే ఆయన ఎలాంటి వాడు ఆయనకు తెలుసు. అందుకు అలాంటి పరమ ప్రయోజనమైన పరమార్థాన్ని దగ్గరగా పెట్టుకుని ఈ చిన్న చిన్న స్వార్థాలను వేడుకోవడం ఏంటయ్యా అని చాలా బాధపడ్డాడు. అన్యాశ్రయాణం త్యాగ. మనకి ఆశ్రయాలు 2 రకాలుగా ఉంటాయి లోకంలో. ఒకటి జీవాశ్రయం, ఇంకోటి స్వబలాశ్రయం. అదే బలగము బలము అని మనం చెప్పుకున్నాం. జీవాశ్రయులు అంటే ఫలానా వ్యక్తి మీద ఆధారపడేవారు, ఫలానా విషయం మీద ఆధారపడేవారు. స్వబలాశ్రయం అంటే తన బలాన్ని తాను. కొంతమంది చివరికి తను మంత్రం చేశానని, తను జపం చేశానని అహంకరించే వాళ్ళు ఉంటారు. కొందరు తమ పాండిత్యాన్ని చూసుకుని బలంగా అహంకరిస్తూ అందరిని అవమానిస్తుంటారు. ఇవన్నీ కూడా భక్తి మార్గంలో కూడనివే. పాండిత్యాలను ఆధారం చేసుకుని తాము భక్తులు అనుకుని వీడిని విమర్శించడం, వాడిని విమర్శించడం. ఒంటికి 90 ఏళ్ళు వచ్చినా ఇలా విమర్శిస్తూ పండిత మండలి చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అంటే వాడు తన పాండిత్యాన్నే
తన సొత్తుగా అనుకుని తాను సాధించిందనుకుని దాన్ని ఆశ్రయించాడు. ఇలాగా భగవంతుడు తప్ప ఇతరములైన ఆశ్రయములన్నీ పట్టుకున్న స్థితి కాకుండా మిగిలిన ఆశ్రయములు విడిచి భగవంతుణ్ణి పట్టుకోవడమే అనన్యత. ఈ అనన్యతా భావానికి ఇక్కడ భక్తిపరంగా ఆయన్నే పట్టుకోవడం ఒకటి, ఇతర దైవములన్నీ విడిచి తన ఇష్టదైవాన్నే పట్టుకోవడం అని కొందరు నిర్వచిస్తూ ఉంటారు. కానీ అది ప్రాథమిక స్థాయి నిర్వచనం, ఇతర దేవతలు ఇష్టదేవత అనేది. అయితే ఇష్టదేవతా సిద్ధాంతం కూడా కాదనడానికి లేదు. ఒక ఇష్టదైవం మనకు ఏర్పడతాడు, అయితే అదే సమయంలో స్పృహ ఉండాలి. ఇష్టదేవతా సిద్ధాంతం కాస్త పరదేవతా ద్వేషం కింద మారితే మళ్ళీ ప్రమాదాలు ఉన్నాయి. అవి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇష్టదేవతా సిద్ధాంతం చాలా మంది మంచిదే, నా దైవమే నాకు గొప్ప, ఇతర దేవతలు కనబడితే ఒక నమస్కారం చేసి నా ఇష్టదైవం మీద భక్తి పెంచవయ్యా అని అడుగుతానన్నాడు ఒక మహానుభావుడు. ఇది చాలా గొప్పగా ఉంది. అప్పుడు వారికి ఇతర దేవత ద్వేషం లేదు. లీలాసుకుల వారు అంటారు, సాష్టాంగపాతమభివంజ అన్నాడు. నేను సమస్త దేవతల్ని, కనిపించే ప్రతి దేవతని, అంకాలమ్మ ఎల్లమ్మ పోలేరమ్మను కూడా దండం పెడతాను. ఎందుకు దండం పెడతావంటే నందస్య పుణ్య నిచయే మమ భక్తిరస్తు, ఆ నందాత్మజుడైన కృష్ణ పరమాత్మపై నాకు భక్తి కలిగేలా చేయమని దండం పెడతాను అన్నాడు ఆయన. అంటే ఇతర దేవతల యందు దానికి ఏం ద్వేషం లేదు, కానీ ఇష్టదైవం మీద అంత నిష్ఠ ఉందన్నమాట. దీన్ని ఇష్టదేవతా నిష్ఠ అని అంటారు. చక్కటి భక్తుడు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తాడే తప్ప నా దైవమే గొప్ప ఇతరులు కాదు అని తిట్టడు. కానీ తన దైవం సర్వాధికము అనే భావంతో, అనన్య భావంతో ఉన్నది. ఈ అనన్య భావాన్ని కాస్త కలిపురుషుడి ద్వేషభావం కింద మార్చి అనన్యతాభావానికి ఒక మతం పెట్టారు. అనన్యతాభావం మతం కాదు, ఒక్కొక్కడి స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది. అనన్యతాభావానికి మతం ఏంటండి? పైగా ఈ మతం అంటూ చేరితే వాడి భక్తి ఉండదు. తన సిద్ధాంతాన్ని నిలుపుకోవాలి అనేటువంటి ఒక రాద్ధాంతం చేస్తూ దేశాన్నంతటి పాడు చేయడం ఎందుకో మరో ప్రయోజనం లేదు. ఈ అనన్యతా భక్తి చాలా గొప్పది. భక్తుడికి వాదించుకోవడానికి టైం ఉంటుందా అండి? వాడికి ఆ నిరంతర అనుభవంలో ఉంటాడు. కనుక ఈ అనన్యతా భావానికి ఇప్పుడు చెప్పిన అన్నర్థములు మీరు అన్వయించుకోవచ్చు. తన ఇష్టదైవమే సర్వస్వము అనే ఆరాధన అనన్యతే. అక్కడ మరో చింతన మళ్ళీ తీసుకురాకుండా తన ఇష్టదైవాన్ని చూసుకుంటాడు అనే స్థితి మంచిదే. అంతకంటే మరికొంత ఎదిగి ఆ ఇష్టదైవం ఎవరున్నారో ఆయనకు అన్యమైనది ఏది జగతిలో లేదు, సర్వము ఆయన స్పృహ కలిగి సర్వము ఆయనకే సమర్పణ చెయ్యడం అనేటువంటిది అనన్యతే. ఈ రెండు భావాల్ని మన అన్యభావం కింద చెప్పచ్చు. ఉపమన్యు భక్తుడు ఆయన స్వామి కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడు ఇంద్ర రూపంలో వచ్చాట శివుడు. వచ్చి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నిన్ను నేను పిలవలేదు, అయినా వచ్చా, చాలా సంతోషం. ఏం వరం కోరుకుంటున్నానంటే ఆ పరమేశ్వరునిపై నాకు అచంచలమైన భక్తినిమ్మని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దేవతలు అనుగ్రహిస్తే తప్పకుండా వరాలు ఫలిస్తాయి. ఎందుకంటే లోకంలో ఒక ఉత్తమ పురుషుణ్ణి నమస్కారం చేసి ఆశీర్వదించమని అడిగినప్పుడు దేవతను నమస్కరించడంలో తప్ప. అందుకు నువ్వు నాకు అక్కర్లేదు అనుకుండా ఆయన ఏం దండం పెట్టాడంటే ఆ శివునిపై నాకు అచంచలమైన భక్తినివ్వన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీకు భక్తి కావాలా, నువ్వు అసలు ఎందుకు కూర్చున్నావో నాకు తెలిసి అన్నాడు. ఉపమన్యం ఎందుకు కూర్చున్నాడు చాలా మందికి కథ తెలిసి ఉండొచ్చు. పాల కోసం కూర్చున్నాడండి ఆయన. వాళ్ళ అమ్మ ఇంట్లో పాలు ఇవ్వలేకపోయింది పేదరికం చేత. పాలు లేవంటే పరమేశ్వరుని ప్రార్థించింది. ఆ మాటను సీరియస్గా తీసుకున్నాడు. మనము అంటాం భగవంతుడు ఇవ్వాలి రావాలి అంటే అవునులే అంటాం, కానీ నిజంగా ఆయన ఇవ్వాలా, అయితే ఆయన కోసం తప్పిస్తాను. కానీ పాల కోసం కూర్చున్నవాడు ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. భగవద్భక్తి అది గొప్పది. నువ్వు దేనితో ఏ కామముతోనైనా భగవంతుడిని ఆశ్రయించు, చిట్ట చివరికి భగవానుడు ఆ కామాన్ని కూడా నీ నుంచి తీసేస్తాడు. అదే నా కామయమాన నిరోధ రూపత్వా, దాన్ని నిరోధిస్తాడు ఆ భగవానుడు. ఎలా నిరోధించాడో చూడండి. ధ్రువుడి కథలో కనిపిస్తుంది, మీకు దీంట్లో కనిపిస్తుంది. నిరోధిస్తాడట. ఆ నిరోధం ఎంత అందంగా చేస్తాడంటే, చిన్నపిల్లవాడు చాక్లెట్ కోసం ఏడవడం అందమే, కానీ చాక్లెటే జీవిత పరమార్థం అనుకుని వాడు చిట్ట చివరికి ఇంజనీర్ అయినా చాక్లెట్ గురించి ఆలోచించకూడదు కదా. కనుక చాక్లెట్లు వాడికి కావలసినవన్నీ ఆ వయసుకు తగ్గట్టు ఇస్తూనే ఇదే పరమార్థం కాదు నాయనా అని ఒక మెచ్యూరిటీ కూడా భగవంతుడు ఇస్తాడు. అలాగే ఉపమన్యువు పాల కోసం కూర్చున్నాడు, కానీ ఆయన పాల కోసమే పరమేశ్వరుడు కాదు అని తెలుసుకున్నాడు. ఎప్పుడు? తపస్సులోనే తెలుసుకున్నాడు. ఆ సాధన అతనికి తెలియజేసింది. అందుకే అతడి యొక్క హృదయం ఏమిటో మనందరికీ చెప్పడానికి ఇంద్ర రూపంలో వచ్చేట ఆయన దగ్గరికి. అప్పుడు ఈయన నాకు శివుడిపై భక్తి పెంచమన్నాడు. నువ్వు పాల కోసం కూర్చున్నావు, అది నేను ఇవ్వగలను. పాలేమిటి, ఏది కావాలన్నా నేను ఇవ్వగలను. నువ్వు అడిగిన శివుడు విషాన్ని తిన్నాడు, విషం ధరించిన పాములు పెట్టుకున్నాడు. నేను ఆ త్రిలోకాలకి అధిపతిని, ఏది కావాలంటే అది ఇస్తాను అని. అతడికి ఏంటయ్యా గొప్ప, నా దగ్గరుంది గొప్ప అంతా అన్నాడు. అప్పటికీ వినలేదు. ఇంకో మాట అన్నాడు, చూడు శివుడు నాకు పాలిస్తాడో పరమార్థం ఇస్తాడో నీకెందుకయ్యా, ఆయన ఏది ఇస్తాడో ఆయన ఇస్తాడు. నిన్ను అడిగింది ఏమిటి, ఆయన మీద భక్తి పెంచమని అడిగాను, అది ఇస్తే ఇచ్చో లేకపోతే పో అన్నట్ట.
నువ్వు నాకు త్రిలోక పదవినిస్తానన్నావే. అప్పుడు అంటాడండి మహానుభావుడు, అపకీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయా నత్తింద్రాహం త్వయా దత్తం త్రైలోక్యమపి కామయే. చూడు, ఆ శివుడొచ్చి నన్ను కీటకంగా చేసేసిన హాయిగా స్వీకరిస్తా, కానీ నువ్వు నాకు ముల్లోకాల్లో ఇంద్ర పదవి ఇచ్చినా నేను స్వీకరించిన పో అన్నట్టండి. అది గొప్ప విషయం. అంటే ఇస్తే శివుడు ఇవ్వాలి, నువ్వెవడు ఇవ్వడానికి? అంటే శివుడిచ్చేది ఏదైనా సుఖంగానే ఉంటుంది, నువ్విచ్చేది సుఖమైనా నాకు సుఖం అనిపించదు అని చెప్పాడు. అంటే ఆఖరికి ఇతడికి పాల మీద కోరిక అనేది ఇతడి జన్మజన్మాంతర సంస్కారాన్ని ప్రేరేపించి సాధనకి పురికొల్పిందే తప్ప అదే అతని జీవన పరమార్థం కాలేదు. అందుకు భక్తి మార్గంలో నిజంగా ఒక కోరిక కోసం దిగి క్రమంగా అనన్యభక్తుడిగా మారేవాడు వాడు ఆ కోరిక బాహ్య ప్రేరణ మాత్రమే. అది కోరిక అవచ్చు, ఆర్తి కావచ్చు. గజేంద్రుడున్నాడు, మొసలి పట్టుకుంది, ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? గజేంద్రుడి నుంచి బయటపడాలని ఏడవలేదు ఆయన. ఆ గజేంద్రుడితో యుద్ధం చెయ్యగా సత్యం తెలిసిపోయింది ఆయనకి. వీళ్ళెవరిని ఆశ్రయిస్తే లాభం లేదు. ఇంతవరకు నేను గజేంద్రుణ్ణి అనే తన బలాన్ని ఆశ్రయించాడు, నాకిన్ని గజాలున్నాయని బలగాన్ని ఆశ్రయించాడు. అవేవి దేనికి పనికిరావని తేలిపోయింది. తెలిసిపోయాక ఏ రూపం ఉన్న దీని గెల్తు ఇక మేదేవి ఎల్పు చింతింతు అక్కడ రియలైజ్ అయ్యాడు. అంతేగాని ఈ మొసలి నుంచి నన్ను విష్ణువు రక్షించాలని మాత్రం అడగలేదండి గజేంద్రుడు. అక్కడ తెలిసి ఆ నారాయణుడు సర్వస్వము అని శరణి వేడాడు. చిట్ట చివరికి నాకు ఈ గజేంద్ర భావాన్ని పోగొట్టవయ్యా అని అడిగాడు. అంటే ఈ దేహాత్మ భావాన్ని పోగొట్టి ఈ లోకావరణల నుంచి నాకు మోక్షాన్ని నిమ్మని ప్రార్థించారు. అది అసలు గజేంద్ర మోక్షం. ఇది ఇంకా అర్థం అవ్వాలంటే భక్తి సూత్రాలు పక్కకు పోయి గజేంద్ర మోక్షం వస్తుందనే భయంతో నేను ఇక్కడితో ఆపుతున్నా. అంటే గజేంద్రుడికి మొసలి పట్టుకోవడం అనేది అతనిలో పుట్టవలసిన అనన్య భక్తికి ప్రేరణ అయింది. ఆ ఆర్తి ప్రేరణ అయింది, కానీ ఆర్తిగానే మిగిలిపోలేదు. ఆర్తి భగవన్మయమైన ప్రేమగా భగవద్ జ్ఞానంగా పరిణమించింది. అందుకే గజేంద్రుడు చేసిన స్తోత్రం అంతా పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తుల నుంచి పిండి చేసేడా అనిపిస్తుంది. ఆయన ఛాందోగ్యం చదివాడా, శంకర భాష్యం చదివాడా అంటే గజేంద్రుడు ఏం చదివాడు? అతని జీవుడిలో అనేక జన్మలుగా పరమాత్మని నమ్ముకున్న ఒక లక్షణం ఉంది. అది అతనికి అనన్యాశ్రయాన్ని అనేది ఇచ్చిందనమాట. అనన్యాశ్రయ సిద్ధి జరిగింది. కనుక ఏ కోరికతో భగవాన్ని చేరుకున్నా అది కోరికగా మిగిలినది, అది నిరోధ రూపత్వం చెందుతున్నది సుమ. అందుకు అనన్య భక్తి అంటే ఇక్కడ మన ఉపమన్యు భక్తిని చెప్పుకున్నాం. ఇలా గీతలో చాలా చోట్ల స్వామి అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్య సహా తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఈ అనన్యత భక్తిలో మరొకటుంది. నేను జపం చేశాను, నేను తపం చేశాను, నేను పూజ చేశాను కనుక భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడు అని కూడా అనుకోడు అనన్య భక్తుడు. అంతేగాని 10 రోజులు విష్ణు శాస్త్రం చదివి 11వ రోజు ఫలితం ఏదా అని చూడటం కాదు అనన్య భక్తి. అయితే ఫలితం లేదని అనే పాపాత్ముడిని నేను కాను, ఫలితం ఉండొచ్చు. కానీ అనన్య భక్తిలో ఈ ఫలితాల కోసం సాగవేవి కూడా. ఎందుకంటే నా వల్ల ఫలానాది జరిగింది అనుకొట్టవాడు. నేను జపం చేసేను గనక నాకు జరిగింది అంటే మళ్ళీ నీ అహంకారం వచ్చేసింది. కనుక అనన్య భక్తుడి యొక్క లక్షణం ఏంటంటే సాధన ఏది అంటే భగవత్ కృపయే. సృష్టిలో ఏది సిద్ధిస్తున్నా భగవంతుని కృప వల్ల సిద్ధిస్తుంది తప్ప తన సాధన వల్ల ఏది సిద్ధించట్లేదు అని అనుకుని నిరంతర చింతనలోనే అతను ఉంటున్నాడు అని చెప్పారు. ఆ కారణం చేతని అనన్యతకి ఇంత గొప్ప మాట వివరించడం జరుగుతున్నది. ఈ అనన్య భక్తిలో నువ్వు ఏ విధంగా బయలుదేరినా పరమాత్మ తప్పకుండా గమ్యాన్ని చేరుస్తాడు. అయితే అడుగు అటువైపు గట్టిగా పోయి అనన్యం, ఆ తర్వాత అడుగు అదే వేస్తుంది. దానికి మనకి శాస్త్రముల్లో వ్రజం స్థిష్టన్ పదేకైన యథైవైకేన గచ్చతి. ఒక అడుగు ముందుకు వేస్తే సహజంగా 2వ అడుగు ముందుకు పడుతుంది. అయితే ఆ వేసే అడుగు గట్టిగా వేయి. అందుకే ఆ భగవంతుడు నువ్వు గట్టిగా పట్టుకున్నావా ఈ ప్రపంచ బంధం దానంతట అదే తొలగి పూర్తిగా అందులోనే నింపుతున్నది అని చక్కటి ఉదాహరణ మనకి శాస్త్రకారులు చెప్పారు. ఈ విధంగా మనకి అనన్యతా భావం గురించి బ్రహ్మసూత్రాల్లో కూడా వివరిస్తూ తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అనే మాటలో మనకు కనిపిస్తున్నది. ఇక్కడ అనన్య అనే ఉద్దేశం బ్రహ్మసూత్రంలో ఎలా చెప్పారంటే పరమాత్మ తప్ప వేరే వస్తువే లేదు ఈ జగత్తులో. నువ్వు చూసే దృశ్య ప్రపంచం కూడా దృశ్యమైన వస్తు దృష్టితో చూస్తే భిన్నం, కానీ తత్వదృష్టితో చూస్తే అభిన్నం. అప్పుడు ఉన్నది ఒక్కడే అనే తత్వం తెలిసాక అది అనన్యము అని చెప్పారు. కనుక జ్ఞానములో వాడబడ్డ అనన్యానికి భక్తిలో వాడబడ్డ అనన్యము ఈ రెండూ కూడా ఒక దగ్గరికి కలిసి కైవల్య స్థితిని అందిస్తున్నాయి అనేది చక్కని మాట ఇక్కడ వివరిస్తున్నారు. అందుకే అన్నిటికంటే అసలైన వేదన ఏదయ్యా, హాని ఏది? బాగా చూడండి.
మనం అంటాం హాని నష్టం అంటే ఏమిట్రయ్యా? నష్టం అంటే సా హాని తన్మహచ్ఛిద్రం సాచాంధ జడమూఢత ఎన్ ముహూర్తం క్షణం వాపి వాసుదేవన్న చింతయేత్. వాసుదేవుణ్ణి చింతన చెయ్యకుండా గడిపిన ముహూర్తమే హానికరమైన ముహూర్తం. కనుక ఏదయ్యా దుర్ముహూర్తం అంటే భగవంతుడిని స్మరించని ముహూర్తమే దుర్ముహూర్తం. ఏదయ్యా అపరాధం అంటే భగవంతుడిని స్మరించకపోవడమే అపరాధం. ఏదయ్యా గుడ్డితనం అంటే భగవంతుడిని మనస్సులో అనుభవించలేకపోవడమే గుడ్డితనం. అదే జడత్వం, అదే మూర్ఖత. కనుక జడత, మూర్ఖత, అంధత వీటన్నిటికి నిర్వచనం ఏంటంటే భగవత్ స్మృతి విహీనమైనటువంటి హృదయమే దుర్లక్షణాలతో ఉన్నాయట. ఇప్పుడు ఉదాసీనత చెప్పుకుంటున్నాం. అనన్యత అంటే అన్యాశ్రయణ త్యాగ అనన్యత అని చెప్పుకున్నాం. ఇతర ఆశ్రయములను విడిచిపెట్టుటే అనన్యత. విడిచిపెట్టుట అంటే విడిచిపెట్టమో లేదో మనస్సుకు తెలుసు, మన మనస్సుకు తెలియాలి. ఇతర ఆశ్రయముల్ని విడిచిపెట్టుట అనన్యత అర్థమైపోయింది. ఇప్పుడు ఉదాసీనత గురించి చెప్తున్నారు. భక్తులైన వాడి రెండూ పెట్టుకోవాలి, అనన్యత, ఉదాసీనత. అనన్యత భగవద్ విషయంలో, ఉదాసీనత ప్రపంచ విషయంలో. ఇది ఎలా పెట్టుకోవాలో ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి. వాటిని పట్టించుకోకపోవడమే గొప్ప విషయం, లేదా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలట. ఎన్ని రకాలుగా చూడండి. అందుకు దీన్ని ఎలా పాజిటివ్గా తీసుకోవాలి అంటే, నువ్వు దేవుడి పిచ్చివాడని నేను 10 మంది పిలవడం మానేశారు, నీ దగ్గరికి రావడం మానేశారు. అప్పుడు నీకు చాలా ఆనందం, ఏకాంతంగా జపం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేగా నీకు జపం చేస్తాడు తలుపు తెరిచి ఎవడు రాలేదేమి అంటూ ఉంటే రాకపోవడం నీకు సంతోషమే. కనుక ఈ అనన్యత బుద్ధి కలిగిన వాడికి ఏదీ పట్టదు. ఏదీ పట్టకపోవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు మనకు కలిగే చెడు కూడా వాడు సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. దానికి కారణం ఉదాసీనత బుద్ధి వల్ల. లేదా వాడి పట్ల ఒక ద్వేషం ఏర్పరచుకున్నాడు అనుకోండి, భగవంతుని అంటడం మాని వాడి మీద ద్వేషం అంటుతూ ఉంటుంది. వాళ్ళు చూడండి దైవ చింతన లేకుండా ఉన్నారు అంటే ఇది వీడిదో పెద్ద దైవ చింతన చేసి వస్తున్నాడు వీడు భావిస్తున్నాడు అనమాట. వాడు దైవ చింతన చేయట్లేదని, లేదా వాడు తన సాధనకు అడ్డు తగిలేని వాడి మీద ద్వేషం పెంచుకుంటే క్రమంగా ఏమవుతున్నది, నీ చింతనలోకి దైవం బదులు వాడొస్తున్నాడు. అంతే కదా. వాడు రావడం వల్ల నీకు అనన్య చింతన ఏమైపోయింది, పోయింది కదా. కనుక ఉదాసీనత అన్నాడు. ఉదాసీన భావాన్ని వహించాలి. ఉదాసీనత అంటే పట్టించుకోకపోవడము అని. ఇంకా వాడి గురించి చింతన లేదు. ఇద్దరు కలిస్తే భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు కూడా చేసే చర్చ ఏది అంటే అవతల వాడి గురించి నిందలే. కానీ ఈ విషయం అన్నమయ్య చాలా చక్కగా చెప్తూ, పరనింద సేయ తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధి యగువాడే పరులు తానేననుచు భావించువాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు అన్నాడు. ఈ అనన్యతాభక్తున్నటువంటి వాడు ఇలాంటి ఉదాసీన భావంతో ఉంటాడు. అయితే లోకంలో నిందించే వాళ్ళు ఉండరా అంటే ఉంటూ ఉంటారు. కానీ నిందించే వారి పట్ల ఎప్పుడు ఉదాసీన భావం ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. ఒక కుక్క పాపం ఒక సంకల్పం చేసుకుందిట. ఏమిటంటే 10 రోజుల్లో ఒక 100 మైళ్ళు యాత్ర చేద్దాం అనుకుందిటండి పాపం కుక్క. కొంతమందికి అలా పాదయాత్రలు ఇవి చేయాలని బుద్ధి పుడుతూ ఉంటాయి. కుక్కకు మాత్రం ఎందుకు పుట్టకూడదు, దానికి పుట్టింది పాపం. ఇది బయలుదేరి ఒక ఊరిలోకి వెళ్ళిందిట. ఆ ఊరిలోకి వెళ్ళగానే మిగిలిన కుక్కలన్నీ కలిసి గట్టిగా మొరిగి దాన్ని తరిమి కొట్టగానే నెమ్మదిగా పరిగెత్తేది కాస్త మహావేగంగా పరిగెత్తి ఆ ఊరు దాటింది. ఆ ఊరు దాటగానే అక్కడ కుక్కలన్నీ తరిమి కొడితే ఆ ఊరు దాటేసింది. ఇప్పుడు చూడండి, అది తన శక్తితోనే నడిచి ఉంటే మొత్తం 100 మైళ్ళు మొత్తం 10 రోజులు పట్టేదేమో దానికి. ఎక్కడికక్కడ అన్ని తరిమి కొడుతూ ఉంటే 2 రోజుల్లో మొత్తం యాత్ర అంతా పూర్తి అయిపోయింది. అందుకు తరిమి కొట్టే వాళ్ళ వల్ల కూడా ప్రయోజనాలు ఉంటూ ఉంటాయండి. ఉదాసీనుల వల్ల వేగం పెంచుకోవాలి మనం. అది కనుక ఎప్పుడైతే విరోధులు మనకుంటూ ఉంటారో దాని పట్ల మనం ఉదాసీనత వహించి చక్కగా మన సాధనని పెంచుకోవడమే మనం చేయవలసింది. మిగిలిన అంశాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.